హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఎప్పటి డౌట్స్ అప్పుడే క్లారిఫై చేసుకోండి. ఒకేసారి అడుగుదామనేసి మాత్రం పెట్టుకోవద్దండి. తర్వాత డౌట్స్ పెరిగిపోతే మళ్ళీ తర్వాత అడగడానికి మీరు ఉండరు, నేను ఉండను. ఓకే, సో ఎప్పుడు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే అదే రోజు క్లారిఫై చేసుకోండి. ఇన్ కేస్ నేను కాల్ లిఫ్ట్ చేయకపోయినా మెసేజ్ పెట్టేయండి, లేదా కోడ్ పిక్ తీసి సెండ్ చేయండి. నేను చూసినప్పుడైనా రిప్లై ఇస్తాను మీకు. ఓకే, ఎనీ టైం మీరు నైట్ టైమ్స్ మిడ్ నైట్లోనే ప్రాక్టీస్ చేయొచ్చు, అప్పుడైనా సరే మెసేజ్ చేసేయండి, నేను చూసినప్పుడు రిప్లై ఇస్తాను. ఓకే, కొందరు అనుకుంటారు మిడ్ నైట్లో ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఈ టైంలో మెసేజ్ చేస్తే బాగుండదు అనేసి. నేను మెసేజ్ చూసినప్పుడు రిప్లై ఇస్తాను. ఓకే, సో నౌ లాస్ట్ క్లాస్ అనమాట సిఎస్ఎస్లో ఫస్ట్ టాపిక్ పొజిషన్స్ అనమాట. చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పొజిషన్స్ అనమాట. ఎలాగైతే మనకు ఫ్లెక్స్ కాన్సెప్ట్ ఇంపార్టెంటో, మీడియా క్వైరీస్ ఇంపార్టెంటో, అదేవిధంగా మనకు సెలెక్టార్స్ ఇంపార్టెంటో, బాక్స్ మోడల్ ఇంపార్టెంటో, ఇలా వీటితో పాటు ఈక్వల్గా పొజిషన్స్ అనే కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. పొజిషన్స్ లేనిదే కొన్ని డిజైన్స్ మనం చేయలేం. కంపల్సరీ పొజిషన్స్ అనే కాన్సెప్ట్ వచ్చి ఉండాలి. ఆ పొజిషన్స్ మనకి ఎన్ని ఉన్నాయంటే పొజిషన్ స్టాటిక్, పొజిషన్ రిలేటివ్, పొజిషన్ అబ్సల్యూట్, పొజిషన్ ఫిక్స్డ్, పొజిషన్ స్టిక్కీ అనమాట. ఇది డిఫాల్ట్ అనమాట. ప్రతి ఎలిమెంట్కి ఉండే పొజిషన్ ఏంటంటే స్టాటిక్. కన్ఫ్యూజ్ అవుతారు, స్టాటిక్కి స్టిక్కీకి కన్ఫ్యూజ్ అవుతారు. ఇట్స్ ఏ స్టాటిక్ అనమాట. అసలు ఇది కౌంటబుల్లే అవ్వదు మనకి, ఎందుకంటే ప్రతి ఎలిమెంట్కి ఉండే డిఫాల్ట్ పొజిషన్ ఏంటంటే ఇట్స్ ఏ స్టాటిక్ అనమాట. అసలు అది ఉన్నా లేకపోయినా నో ఇష్యూస్. ఓకే, ఇప్పుడు నేను అంటే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్గా నేను హెడ్డింగ్స్ తీసుకున్నాను. ఫస్ట్ హెడ్డింగ్కి PS1 అనే క్లాస్ ఇచ్చాను, PS2 అనే క్లాస్, PS3 అనే క్లాస్, PS4 అనే క్లాస్, PS5 అనే క్లాస్. ఒక్కొక్క దానికి పొజిషన్ స్టాటిక్ ఇచ్చాను, పొజిషన్ రిలేటివ్ ఇచ్చాను, పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాను, పొజిషన్ ఫిక్స్డ్ ఇచ్చాను, పొజిషన్ స్టిక్కీ ఇచ్చాను. ఇక్కడ H1 అనేసి కామన్ సెలెక్టర్ ఒకటి తీసుకున్నాను, H1 తీసుకున్నాను. ప్యాడింగ్ 20 పిక్సెల్, మార్జిన్ 20 పిక్సెల్, బార్డర్ 3 పిక్సెల్ అని ఇచ్చాను. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక ప్రాపర్టీ అంటే ఒక పొజిషన్ అప్లై చేద్దాం. డాట్ PS1కి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ అప్లై చేస్తున్నా, బ్లాక్. కలర్ వైట్ అప్లై చేస్తాను, కలర్ వైట్. ఇది ఎలాగైతే మనకు H1కి అప్లై అవుతుందో అలాగే అప్లై అవుతుంది మనకు. దేర్ ఈజ్ నో చేంజ్, ఏం చేంజ్ ఉండదు, ఏం ఎఫెక్ట్ కూడా ఉండదు. ఎలాగైతే నార్మల్ హెడ్డింగ్కి ఎలాగైతే ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నాం అలాగే ఉంటుంది. నెక్స్ట్ రిలేటివ్ కూడా అలాగే ఉంటుంది. బట్ రిలేటివ్ అనేది ఎప్పుడైతే పొజిషన్ అబ్సల్యూట్ వాడతామో అప్పుడు పేరెంట్గా పొజిషన్ రిలేటివ్ని వాడతాం. బట్ అది కమింగ్లో మాట్లాడుకుందాం. ఇండివిజువల్గా రిలేటివ్ అనేది దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎలాగైతే స్టాటిక్ ఉంటుందో అదే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ రిలేటివ్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, పొజిషన్ రిలేటివ్. ఇక్కడ మనకు పొజిషన్ కూడా అప్లై చేయలేదు చూడండి. పొజిషన్ స్టాటిక్ పొజిషన్. ఇక్కడ మనకు పొజిషన్ రిలేటివ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే ఇస్తున్నా అండ్ కలర్ ఎల్లో ఇస్తున్నా. మనకి ఎలాగైతే స్టాటిక్ అప్లై ఉంటుందో ఇది కూడా అలాగే అప్లై ఉంటుంది. నా సిరీస్ ఇది ఎలాగైతే అప్లై ఉంటుంది ఇది కూడా, అంటే అసలు ఎఫెక్ట్ ఏముండదు చూడండి. జనరల్ నార్మల్గా ఎలాగైతే ప్రాపర్టీకి అప్లై చేస్తామో అలాగే అప్లై అవుతూ ఉంటాయి. ఎలాంటి నో చేంజ్ అనమాట మనకి. నో అబ్సల్యూట్ అనమాట. అబ్సల్యూట్ అనేది చాలా డేంజర్. పొజిషన్ అబ్సల్యూట్ అనేసి యూజ్ చేస్తే కంటెంట్ ఎంత అయితే ఉంటుందో, ఎంత స్పేసింగ్ అయితే ఆక్యుపై చేసి ఉంటుందో అంత స్పేసింగ్ వరకు మాత్రమే తీసుకుంటుంది. కంటెంట్ ఎంత స్పేసింగ్ ఉంది మనకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రమే ఉంది. రిమైనింగ్ స్పేసింగ్ మొత్తం అన్వాంటెడ్, అంటే అసలు అది డిఫాల్ట్గా అప్లై అయ్యే స్పేసింగ్స్. ఆ స్పేసింగ్ని రిమూవ్ చేస్తుంది. ఆ స్పేసింగ్ రిమూవ్ అయిపోతానే కింద ఉండే ఎలిమెంట్స్ అన్ని పైకి వచ్చేస్తాయి. ఎందుకంటే ఇంత స్పేసింగ్ రిమూవ్ అయిపోగానే మనకి ఏమవుతుంది, ఒక సింగిల్ ఎలిమెంట్ లాగా ఏర్పడుతుంది. కింద ఉండే కంటెంట్ మొత్తం పైకి వచ్చేస్తుంది. నా సీ దిస్ అవుట్పుట్. సో PS3కి నేను PS3 పొజిషన్ అబ్సల్యూట్
పొజిషన్ అబ్జల్యూట్, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అని తీసుకుంటున్నా అండ్ కలర్ వైట్ అని తీసుకుంటున్నా. సో పొజిషన్ అబ్జల్యూట్ యూజ్ చేయంగానే చూడండి కింద ఉండే ఎలిమెంట్స్ అన్నీ పైకి వచ్చేసాయి. బట్ ఎంతైతే స్పేసింగ్ ఉందో అంత స్పేసింగ్ మాత్రమే తీసుకునింది. ప్యాడింగ్ అప్లై అవుతోంది అండ్ బార్డర్ కూడా అప్లై అవుతోంది. ఎంత స్పేసింగ్ అయితే ఉంటుందో అంత స్పేసింగ్ వరకు మాత్రమే తీసుకుంటుంది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే పొజిషన్ రిలేటివ్ కానీ, పొజిషన్ అబ్జల్యూట్ కానీ, పొజిషన్ ఫిక్స్డ్ కానీ, పొజిషన్ స్టికీ కానీ ఓన్లీ ఈ 4 వాల్యూసే. పొజిషన్ స్టాటిక్ కాదు. పొజిషన్ స్టాటిక్ కాకుండా రిమైనింగ్ వాల్యూస్ అన్ని ఏదైనా అప్లై చేయని మనకి టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ ఈ 4 ప్రాపర్టీస్ని యూజ్ చేసుకోవచ్చు. రైట్, టాప్, బాటమ్, లెఫ్ట్ ఇలాంటివి. సో నా ఇప్పుడు మనకి పొజిషన్ అబ్జల్యూట్ వాడాను. ఇప్పుడు ఈ ఎలిమెంట్ని నేను బాటంలో ఫిక్స్ చేయాలనుకుంటా, ఇక్కడికి చేయాలనుకుంటున్నా. బాటంలో కావాలనుకుంటే ఏడే చూడండి పొజిషన్ అబ్జల్యూట్ రాశాను, బాటమ్ 0 రాస్తున్నా అండ్ లెఫ్ట్ 0 రాస్తున్నా, బాటమ్ 0, లెఫ్ట్ 0 రాస్తున్నా. నా సీ దిస్ అవుట్పుట్ చూడండి, బాటమ్ 0, లెఫ్ట్ 0. ఇక్కడ ఎందుకు ఈ స్పేసింగ్ వచ్చిందంటే మార్జిన్ అప్లై చేశాను. దీనికి మార్జిన్ అప్లై చేశాను కాబట్టి ఆ స్పేసింగ్ ఉంది. ఇక్కడ కూడా మార్జిన్ అప్లై చేశాను కాబట్టి ఆ స్పేసింగ్ ఉంది. ఇన్ కేస్ మార్జిన్ లేకపోతే ఈ ఎలిమెంట్కి మొత్తం అంతా కింద ఇక్కడ అటాచ్ అయిపోద్ది మనకు. ఇప్పుడు ఇదే పొజిషన్ వాల్యూ రైట్ సైడ్కి కావాలనుకున్నా, ఈ ఏరియాలో కావాలనుకుంటున్నా. ఈ ఏరియాలో కావాలంటే ఏమని ఇవ్వాలి? అర్థం కాలేదు. బాటమ్ 0, రైట్ 0. ఓకే, ఇప్పుడు బాటమ్ ఆల్రెడీ ఉంది కదా, సో రైట్ 0 ఇస్తాను. రైట్ 0 రైట్ 0. అదేవిధంగా ఈ టాప్లోకి కావాలనుకుంటున్నా. టాప్లోకి కావాలంటే టాప్ రైట్ సైడ్ కావాలనుకుంటున్నా. రైట్ ఆల్రెడీ ఉంది, టాప్ 0. ఇప్పుడు నాకు ఈ కార్నర్లో కావాలనుకుంటున్నా. ఈ కార్నర్లో కావాలనుకుంటే టాప్ 0, లెఫ్ట్ 0. క్లియర్? ఇప్పుడు టాప్ నుంచి బాటమ్ వరకు కావాలి, లెఫ్ట్ సైడ్లో ఉండాలి. టాప్ నుంచి బాటమ్ వరకు కావాలి, లెఫ్ట్ సైడ్లో ఉండాలి. అప్పుడు ఏం చేస్తాం? టాప్ 0, లెఫ్ట్ 0, బాటమ్ 0. అర్థమైందా? లెఫ్ట్ సైడే ఉండాలి, టాప్ నుంచి బాటమ్ వరకు మొత్తం ఏరియా కావాలి నాకు. అప్పుడు మనకి టాప్ 0, బాటమ్ 0, టాప్ నుంచి బాటమ్ వరకు వస్తుంది అండ్ లెఫ్ట్ 0. సీ దిస్ అవుట్పుట్, టాప్ నుంచి బాటమ్ వరకు ఉంటుంది, లెఫ్ట్ సైడే ఉంటుంది. క్లియర్? సో పొజిషన్ చాలా డేంజర్ అనమాట, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే ఇవన్నీ అర్థమవుతాయి మనకు. సో నా ఓన్లీ నేనేం చేస్తున్నాడు ఇవన్నీ తీయేస్తున్నా, మనకు వద్దు. ఎప్పుడైనా సరే మనకు అబ్జల్యూట్ వాడినప్పుడు ఎక్కడ ఏ కేసెస్లో మనకు అబ్జల్యూట్ వాడతామని నేను చెప్తాను నెక్స్ట్. క్లియరా? నెక్స్ట్ పొజిషన్ ఫిక్స్డ్ అనమాట. సో నెక్స్ట్ పొజిషన్ PS4 పొజిషన్ ఫిక్స్డ్. పొజిషన్ ఫిక్స్డ్ కూడా అబ్జల్యూట్ లాగే వర్క్ అవుతుంది. అంటే కంటెంట్ ఎంత అయితే ఉంటుందో అంత స్పేసింగ్ వరకు తీసుకుంటుంది. అంత స్పేసింగ్ వరకు తీసుకోగానే కింద ఉండే ఎలిమెంట్ పైకి వచ్చేస్తుంది. సో నా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అప్లై చేస్తున్నా అండ్ కలర్ వైట్ అప్లై చేస్తున్నా. సో నా సీ దిస్ అవుట్పుట్ చూడండి, కింద ఉండే ఎలిమెంట్ కూడా పైకి వచ్చేసింది. బట్ ఈ ఫిక్స్డ్ అనేసి ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఏదైనా మన స్క్రోలింగ్ ఉంది, మన డాక్యుమెంట్లో స్క్రోలింగ్ ఉంది, స్క్రోలింగ్ ఉన్నప్పుడు ఏదైనా ఆ డాక్యుమెంట్లో ఆ పర్టికులర్ డిజైన్ అనేది ఫిక్స్డ్గా చూపించాలి అంటే మనం ఫిక్స్ అనేసి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకు బాడీకి వచ్చేసి స్క్రోలింగ్ ఎఫెక్ట్ లేదు, ఈ స్క్రోలింగ్ ఇవ్వాలనుకుంటున్నా. స్క్రోలింగ్ ఇవ్వాలి అనేసి అనుకుంటే మనం టాప్లో ఇస్తున్నా, బాడీ అనే సెలెక్టర్ తీసుకుంటున్నా. ఈ బాడీకి అనేది హైట్ ఇస్తున్నా, నేను హైట్ ఒక 2000 పిక్సెల్ ఇస్తున్నా. 2000 పిక్సెల్. సీ దిస్ చూడండి ఎలా వచ్చింది. చూడండి స్క్రోల్ చేస్తుంటే చూడండి పొజిషన్ ఫిక్స్డ్ అనేది ఫిక్స్లోనే ఉంది చూడండి. మరి ఈ కంటెంట్ ఎక్కడైతే ఉందో అక్కడే ఫిక్స్ ఉంది, బట్ నాకు అక్కడ వద్దు. ఇది డిఫాల్ట్గా నాకు టాప్లో ఫిక్స్ అవ్వాలి. టాప్లో ఫిక్స్ అవ్వాలి, లెఫ్ట్ నుంచి రైట్ వరకు మొత్తం అంతా స్పేసింగ్ ఆక్యుపై చేయాలి, టాప్లో ఉండాలి. అలాంటి కేసులో ఏం చేస్తాం?
టాప్లో ఉండాలంటే టాప్ 0, రైట్ నుంచి లెఫ్ట్కి మొత్తం అంతా స్పేసింగ్ ఆక్యుపై చేయాలంటే లెఫ్ట్ కోలన్ 0, రైట్ కోలన్ 0. దట్స్ ఇట్. నౌ సీ దిస్ అవుట్పుట్. డిఫాల్ట్గా టాప్లోనే ఉంటుంది, డిఫాల్ట్గా టాప్లోనే ఉంటుంది. మనకు ఈ చుట్టూ స్పేసింగ్ ఇచ్చాం కాబట్టి నేను మార్జిన్ అప్లై తీయేస్తున్నా, ఇక నేను మార్జిన్ తీయేస్తున్నా. ఇప్పుడు అన్నిటికీ మార్జిన్ రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు డిఫాల్ట్గా ఈ ఎలిమెంట్కి కొద్ది స్పేసింగ్ ఉంటుంది, ఆ స్పేసింగ్ ఇది. అదే డిఫాల్ట్గా ఉన్న స్పేసింగ్ మొత్తం రిమూవ్ చేయాలనుకుంటే స్టార్ తీసుకుంటాం, స్టార్లో ఉన్న ఈచ్ అండ్ ఎవరి ఎలిమెంట్కి ప్యాడింగ్ 0 చేస్తాం, మార్జిన్ 0 చేస్తాం. నా సిరీస్ అవుట్పుట్ ఇప్పుడు నీట్గా టాప్లో ఫిక్స్ అయిపోయింది. చూడండి ఇప్పుడు క్లియరా? ఏదైనా సరే మన డాక్యుమెంట్లో ఉన్న nav బార్ని టాప్లో ఫిక్స్ చేయాలనుకుంటే వి యూజ్ పొజిషన్ ఫిక్స్డ్ టాప్ 0. మొత్తం లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ మొత్తం కావాలి కాబట్టి లెఫ్ట్ 0, రైట్ 0. క్లియరా? నౌ లాస్ట్ ప్రాపర్టీ పొజిషన్ స్టిక్కీ. సో PS4 అయిపోయింది, నౌ PS5. సో పొజిషన్ స్టిక్కీ, స్టాటిక్ కాదు, ఇట్స్ ఏ స్టిక్కీ అనమాట. పొజిషన్ స్టిక్కీ. ఇప్పుడు పొజిషన్ స్టిక్కీ అంటే దాని మీనింగ్ ఏంటంటే అది స్టిక్ అవ్వాలి. ఎప్పుడు స్టిక్ అవ్వాలి? nav బార్ ఎప్పుడో డౌన్లో ఉంటుంది, ఎప్పుడైతే మనం టాప్కి వెళ్తామో అప్పుడు స్టిక్ అవ్వాలి. దానికి ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. islandtcs.com ఓపెన్ చేసుకోండి. islandtcs.comలో nav బార్ ఎక్కడో ఉంటుంది, బట్ అది టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలనుకుంటున్నాం. చూడండి, టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలి. దీన్ని పొజిషన్ స్టిక్కీ. ఎప్పుడు వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలి? టాప్ 0కి వెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలి. అందుకోసం మనం రాసేది పొజిషన్ స్టిక్కీ వేర్ వి స్టిక్ టాప్ 0. దట్స్ ఇట్, అంతే అయిపోయి. నా సీ దిస్ అవుట్పుట్. చూడండి ఇక్కడ పొజిషన్ స్టిక్కీ. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా అప్లై చేద్దాం, మనకి నీట్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ రెడ్ అప్లై చేస్తాం. కలర్ వైట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీనికి బ్యాక్గ్రౌండ్ స్టిక్కీ ఇచ్చాను. ఎప్పుడు టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ అవుతుంది మనకు. టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ అయింది, బట్ దాని వెనకాల నాకు బ్యాక్ సైడ్లో పొజిషన్ ఫిక్స్డ్ ఉంది. బట్ నాకు దీనికంటే పొజిషన్ ఫిక్స్డ్ ఇంపార్టెంట్. నాకు పొజిషన్ ఫిక్స్డ్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒక పేజ్లో పొజిషన్స్ అనేది 1 or 2 టైమ్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకటి ఓవర్ రైడ్ అవుతూ ఉంటుంది. పొజిషన్స్ అప్లై చేసినప్పుడే ఒకటే పేజ్లో 1 or 2 ఎలిమెంట్స్కి మనం పొజిషన్స్ అప్లై చేసినప్పుడు ఒకటి టాప్ రావడం, ఒకటి కింద రావడం, ఇలా ఉంటుంది. బట్ వాటి అన్నిటిలో మనకి ఏది ఇంపార్టెంట్ అనేసి మనం తెలుసుకోవాలి. ఏది ఇంపార్టెంట్, ఏది టాప్లో ఉండాలి. ఇప్పుడు నాకు పొజిషన్ ఫిక్స్డ్ అనేసి నాకు ఇంపార్టెంట్. పొజిషన్ ఫిక్స్డ్ అనేసి పొజిషన్ స్టిక్కీ కంటే నాకు టాప్లో ఉండాలనుకుంటున్నా. పొజిషన్ స్టిక్కీ అనేది కిందికి వెళ్ళాలి. ఇలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే ఏదైతే మనకు టాప్లో ఉండాలనో దానికి జెడ్ ఇండెక్స్ అనేసి ప్లస్ వాల్యూస్ ఇవ్వాలి. జెడ్ ఇండెక్స్ అనే ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు ఫిక్స్డ్ ఉంది కాబట్టి, బట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జెడ్ ఇండెక్స్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే అట్లీస్ట్ ఏదో ఒక పొజిషన్ యూజ్ చేసి ఉండాలి. ఏదో ఒక పొజిషన్ యూజ్ చేస్తేనే జెడ్ ఇండెక్స్ అనేది వ్యాలిడ్ అవుతుంది. పొజిషన్ యూజ్ చేయకపోతే జెడ్ ఇండెక్స్ అనేది వర్క్ అవ్వదు. జెడ్ ఇండెక్స్ 10 ఇస్తున్నా అంటే అన్నిటికంటే ఎక్కువ ఇచ్చేస్తున్నా. ఒక పేజ్లో నేను ఎక్కువ యూజ్ చేస్తాను అనేసి జెడ్ ఇండెక్స్ 10 ఇస్తున్నా. ఇప్పుడు మనకి దీనికి జెడ్ ఇండెక్స్ అనేది 0 ఉంటే జెడ్ ఇండెక్స్ అనేది 0 ఉంటుంది. ఇప్పుడు దీనికి ఏమి ఇస్తున్నా అంటే 10 ఇస్తున్నా, అంటే 10 పాయింట్స్ హైలో ఉంటుంది. ఇక్కడ ఉండే ఫిక్స్డ్ అనేది 10 పాయింట్స్ హైలో ఉంటుంది మనకు. అంటే దీనికంటే ఇది టాప్లో ఉన్నట్టు. నా సిరీస్ చూడండి, ఫిక్స్డ్ వచ్చింది. ఇప్పుడు నాకు ఫిక్స్డ్ అనేది మనకు ఆల్రెడీ జెడ్ ఇండెక్స్ అనేది మనకి ఎంత ఉందంటే 10 ఉంది. ఇప్పుడు స్టిక్కీ అనేది ఫిక్స్డ్ కంటే టాప్లో కావాలనుకుంటున్నా. స్టిక్కీ అనేది ఫిక్స్డ్ కంటే టాప్లో కావాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు స్టిక్కీ అనేది ఫిక్స్డ్ కంటే టాప్లో ఉండాలనుకుంటున్నా. ఇప్పుడు జెడ్ ఇండెక్స్ వాల్యూ ఎంత ఇవ్వాలి?
ఎంత ఇవ్వాలి అది చెప్పండి, ఎంత ఇవ్వాలి? 11 అంతే. సో 11 ఇచ్చినా మనకు టాప్ వచ్చేస్తుంది. సో దీనికంటే టాప్లోనే ఇవ్వాలి. సో నౌ 11. నా సీస్ అవుట్పుట్ దాని పైన వస్తుంది మనకి. క్లియరా? ఇలా ఏదైనా సరే ఓవర్ రైడ్ అవుతున్నాయి, నాది ఇంపార్టెంట్ ఇది కంటెంట్, కానీ ఇది కిందికి వెళ్ళాలి, ఇది పైకి వెళ్ళాలి అనే సిచ్యువేషన్ ఉందంటే ఏదైతే పైకి రావాలనుకుంటే దాని జెడ్ ఇండెక్స్ ప్లస్ వాల్యూస్ ఇవ్వండి. లేదు ఏదైనా సరే కిందికి వెళ్ళాలంటే మైనస్ వాల్యూస్ ఇవ్వండి. జెడ్ ఇండెక్స్ మైనస్ వాల్యూస్ ఇస్తే కిందికి వెళ్తుంది, జెడ్ ఇండెక్స్ ప్లస్ వాల్యూస్ ఇస్తే టాప్కి వస్తుంది. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంది అక్కడ? నవ్ ఫిక్స్డ్కి స్టిక్కీకి ఎగ్జాంపుల్ అయిపోయిందా? ఇది స్టిక్కీ అనమాట. ఇలా ఎప్పుడైనా సరే టాప్కి వెళ్ళినప్పుడు టాప్కి 0 చేసుకుంటే ఇలా స్టిక్ అవుతుంది మనకు. అదేవిధంగా పొజిషన్ ఫిక్స్డ్ అంటే టాప్లోనే ఫిక్స్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు పేజ్లో ఎప్పుడైనా సరే టాప్లోనే ఫిక్స్ అవుతుంది. మనం ఎలైట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఎలైట్ ప్రాజెక్ట్లో నావబర్ టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలంటే ఏం చేస్తాం? పొజిషన్ స్టిక్కీ రాయాలి. దేనికి? నావబర్కి రాయాలి. పొజిషన్ స్టిక్కీ టాప్ 0 రాయాలి. అప్పుడు ఏమవుతుంది? టాప్లో ఉన్న హెడర్ సెక్షన్ టాప్కి వెళ్ళిపోద్ది, నావ్ బార్ మాత్రం టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ అవుతుంది మనకు. సేమ్ ఇక్కడ చూడండి, ఇది పొజిషన్ స్టిక్కీ నావ్ బార్కి ఇచ్చింది, దీనికి ఏమి అప్లై చేసినాం అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ అవుతుంది మనకు, టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ అవుతుంది మనకి ఇలా. ఓకే, ఇది కూడా అంతే. ఈ రెండు హెడర్ పార్ట్ అనుకుంటే, హెడర్ పార్ట్ నాకు వద్దు అనుకుంటే ఆ రెండు టాప్కి వెళ్ళిపోదా. ఆ రెండింటికి పొజిషన్ ఏమి అప్లై చేయం మనం, దీన్ని మాత్రం అప్లై చేస్తాం. క్లియరా? ఏమైనా డౌట్? నో. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది పొజిషన్ రిలేటివ్కి అబ్సల్యూట్కి రిలేషన్. వాటి కోసం నేను ఏం చేస్తాను, సో దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ చూద్దాం. పిఎస్ రిలేటివ్ అబ్సల్యూట్ డాట్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ తీసుకుంటున్నా. ఈ కేసులో నేను ఒక హెడ్డింగ్ తీసుకుంటున్నా. హెడ్డింగ్ ఒక పారాగ్రాఫ్, లోరం 200. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో హెడ్డింగ్ తీసుకుంటున్నా, ఇంకో పారాగ్రాఫ్ తీసుకుంటున్నా. లైక్ దిస్. ఒక కంటెంట్ వచ్చేసి ఎక్కడో టాప్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ నాకు కావాల్సిన మెయిన్ పొజిషన్ నేను అప్లై చేయాలనుకుంటున్నా. ఇక్కడ నాకు ఎలా కావాలంటే, ఒక డివ్ ఉంది, ఆ డివ్లో మనకి ఇమేజ్ ఉంది. ఇమేజ్ ఏదైనా సరే అప్లై చేద్దాం. సో ఇమేజ్ 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 బ్యానర్ మీద తీసుకుందాం. ఇమేజ్ మీదకి కంటెంట్ మూవ్ చేస్తాం కదా, సేమ్ ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే విధంగా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఇమేజ్ ఇక్కడ ఇస్తున్నా, ./బ్యానర్ అనేసి ఇచ్చేస్తుంది. అవుట్పుట్ చూద్దాం. చాలా బిగ్గరగా ఉంది, అందుకోసం ఇట్లా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయింది. మనం స్టైల్స్ ఏమైనా అప్లై చేసుకుందాం. ఈ డివ్కి నేను ఏదైనా సరే క్లాస్ =PS అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇమేజ్ మీదకి ఏదైతే కంటెంట్ వెళ్ళాలో ఆ కంటెంట్ నేను ఏం చేస్తున్నా అంటే సపరేట్ డివ్లో తీసుకుంటున్నా. div.content ఒక హెడ్డింగ్ ఇస్తున్నా. ఏముంది దాని మీద హెడ్డింగ్? సమ్మర్ కలెక్షన్ అనేసి ఉంది. ఇంకా ఏదో ఒకటి సమ్మర్ కలెక్షన్. నెక్స్ట్ ఏదైనా సరే ఒక పారాగ్రాఫ్, హరి అప్ బటన్, షాప్ నో అనేసింది. ఇలా తీసుకున్నా అంటే ఈ కంటెంట్ అనేది మనకి ఏం కావాలంటే ఆ ఇమేజ్ మీదకి వెళ్ళాలి. ఇమేజ్ వచ్చేసి జనరల్గానే ఇచ్చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూజ్ చేయకుండా నేను ఇస్తున్నా. సో ఫస్ట్ .PSలో ఉండే ఇమేజ్కి స్టైల్ ఇద్దాం. స్టైల్లో .PSలో ఉండే ఇమేజ్కి మనం హైట్ విడ్త్ అప్లై చేద్దాం. సో విడ్త్ ఎంత ఇవ్వాలి? 100%. హైట్ ఎంత ఇవ్వాలి? సో మనకు నచ్చినంత హైట్ ఒక 400 పిక్సెల్, రైట్?
ఇప్పుడు నేను డాట్ పిఎస్కి మీకు జస్ట్ అజంప్షన్ డాట్ పిఎస్ ఏరియా ఎంత ఉందో తెలుసుకోవడానికి నేను ఏం చేస్తున్నా అంటే బార్డర్ ఇస్తున్నా. బార్డర్ ఒక 5 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేసి ఇస్తున్నా. అంటే జస్ట్ తెలుసుకోవడానికి అంతే, ఇది మన ఏరియా ఎంత ఉంది అని తెలుసుకోవడానికి. క్లియర్? ఇది మొత్తం అంతా మనకు ఒక కంటైనర్ అనమాట, అంటే ఒక బాక్స్ అనుకోండి, ఒక కంటైనర్ లాగా దీని ఏరియా. ఇప్పుడు ఏదైతే కంటెంట్ని మనం మూవింగ్ చేయాలి అనుకుంటున్నాం, ఈ కంటెంట్ ఎక్కడ మూవింగ్ చేయాలి? మన ఇమేజ్ మీదకి మూవింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక కంటెంట్ని మూవింగ్ చేసుకోవాలి అంటే ఆ కంటెంట్కి ఇవ్వాల్సిన పొజిషన్ ఏంటంటే అబ్జల్యూట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఒక కంటెంట్ని మనం మూవ్ చేయాలి, ఎక్కడికైనా సరే మూవ్ చేయాలి. మూవ్ చేయాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేసే పొజిషన్ ఏంటంటే పొజిషన్ అబ్జల్యూట్. ఇప్పుడు దీనికి వచ్చేసి కంటెంట్ అని తీసుకున్నాం. ఈ కంటెంట్కి డాట్ పిఎస్లో ఉండే కంటెంట్ అనే ప్రాపర్టీకి మనం డాట్ పిఎస్లో ఉండే డాట్ కంటెంట్కి మనం పొజిషన్ అబ్జల్యూట్ ఇస్తాము. అబ్జల్యూట్ ఇస్తే ఏమవుతుంది? అన్వాంటెడ్ స్పేసింగ్స్ మొత్తం రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు ఆ కంటెంట్ని ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ కంటెంట్ని నేను ఏం చేస్తున్నా అంటే టాప్:0 అంటున్నా. టాప్:0 అంటే దేన్ని బేస్ చేసుకొని తీసుకుంటుంది అంటే బాడీని బేస్ చేసుకొని తీసుకుంటుంది. అంటే మన టాప్ బేస్ చేసుకొని తీసుకుంటుంది. చూడండి, సమ్మర్ కలెక్షన్ హరియర్ టాప్:0 అంటే టాప్ని బేస్ చేసుకొని తీసుకుంటుంది. ఇన్ కేస్ మనకు వీడి వరకు అడ్జస్ట్ చేస్తాం. ఎలా అంటే నేను టాప్ నుంచి మనకు ఒక 120% అంత దూరం అంటున్నా, జస్ట్ జనరల్గా ఇస్తున్నా. 120%, యా ఎక్కడికి వెళ్ళింది? సో ఇటు అవుట్ సైడ్కి వెళ్ళిపోయింది. నేను ఒక 120 కాకుండా ఒక 90 ఇస్తున్నా, 90%. చూడండి ఎయిర్ వరకు వచ్చింది. ఓకే, డన్. ఇమేజ్ మీదకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కంటెంట్ పెరిగింది అనుకోండి, మళ్ళీ ఏమైనా మళ్ళీ మార్చుకోలేమా? మళ్ళీ కంటెంట్ పెరుగుతుంది. మళ్ళీ కంటెంట్ పెరిగినప్పుడు మళ్ళీ వాల్యూ చేంజ్ చేసుకోవాలి. ఇలా ఎవ్రీ టైం చేంజ్ చేయాలంటే ఎన్నిసార్లు చేంజ్ చేస్తారు మీరు? ఇట్స్ నాట్ పాసిబుల్. అందుకోసం ఎప్పుడైనా సరే దీనికంటూ ఒక పేరెంట్ ఉంది. దీనికంటూ పేరెంట్ ఉండేది ఏంటి? ఈ బార్డర్ ఉండే ఏరియానే పేరెంట్. ఇప్పుడు ఇది ఎంత అడ్జస్ట్ చేసినా ఈ పేరెంట్లోనే అడ్జస్ట్ చేయాలి. ఈ పేరెంట్లోనే నువ్వు కలెక్ట్ అవ్వాలి. అంటే నువ్వు ఈ పేరెంట్ ఏరియాలో మాత్రమే అరేంజ్ అవ్వాలి అనేసి అనుకుంటే ఆ మెయిన్ పేరెంట్కి ఏమని ఇవ్వాలంటే పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి. పొజిషన్ రిలేటివ్ యాక్ట్ యాజ్ ఏ వన్ కంటైనర్. ఓకే, నా సీరీస్ ఇక్కడ నేను మెయిన్ పేరెంట్కి డాట్ పిఎస్కి ఏం చేస్తున్నా అంటే పొజిషన్ రిలేటివ్ ఇస్తున్నా. ఇప్పుడు నేను టాప్:0 అంటాను. టాప్:0 అంటే ఇప్పుడు దేన్ని బేస్ చేసుకొని తీసుకుంటుందంటే ఆ పేరెంట్ ఏదైతే రిలేటివ్ ఉందో దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటుంది. టాప్:0 అంటే ఆ ఏరియాలోనే టాప్ వస్తుంది. ఆ ఏరియా ఎంతైతే ఉంటారో రిలేటివ్ ఏరియా, ఆ ఏరియాలో టాప్ వస్తుంది. కావాలని చూడండి, టాప్:0 అంటే ఓన్లీ ఈ ఏరియాలో మాత్రమే వచ్చింది. అదేవిధంగా బాటమ్:0 అంటాను చూడండి. దీనికి టాప్:0 బాటమ్:0. టాప్:0 బాటమ్:0 అంటే మొత్తం అంతా ఏరియా మొత్తం తీసుకుంటుంది, ఇదంతా ఏరియా తీసుకుంటుంది. బట్ నేను ఇక్కడ టాప్:0 తీయేస్తున్నా. అప్పుడు బాటమ్:0 అంటే ఓన్లీ ఈ ఏరియాలోనే తీసుకుంటుంది. చూడండి, ఈ ఏరియాలోనే తీసుకుంటుంది. అదేవిధంగా రైట్:0 అంటే రైట్:0 టాప్:0 అంటున్నా. రైట్లో టాప్లో కావాలనుకుంటున్నా. రైట్లో టాప్లో కావాలనుకుంటే ఇక్కడ. క్లియర్? ఈ ఏరియాలో మాత్రం ఎక్కడైనా అరేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ రైట్ నుంచి ఒక 100 పిక్సెల్ దూరంలో అడ్జస్ట్ చేయాలంటే రైట్ నుంచి 100 పిక్సెల్ రాయొచ్చు. రైట్ నుంచి 100 పిక్సెల్ రాయొచ్చు. రైట్ నుంచి 100 పిక్సెల్ దూరం అంటే రైట్ నుంచి 100 పిక్సెల్ దూరం. రైట్ నుంచి 100 పిక్సెల్ దూరం. రైట్ నుంచి 50% దూరం అంటే రైట్ సైడ్ నుంచి 50% దూరంలో వస్తుంది. పర్సంటేజ్లో ఇవ్వచ్చు, పిక్సెల్స్లో ఇవ్వచ్చు, మీ చాయిస్. క్లియరా? ఇప్పుడు నాకు ఈ కంటెంట్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా సెంటర్లో కావాలనుకుంటున్నాను. నాకు ఎప్పుడైనా సరే బ్యానర్లో సెంటర్లోనే కదా మనకు కావాల్సింది. డిస్ప్లే ఫ్లెక్స్ వాడుతుంటే ఈజీగా వాడేసాం. డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్ అనేసి. ఇప్పుడు పొజిషన్స్ యూజ్ చేసి కూడా మన కంటెంట్ని సెంటర్లోకి అలైన్మెంట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే పొజిషన్ అబ్సల్యూట్ టాప్ నుంచి 50%, గుర్తుపెట్టుకోండి, టాప్ సైడ్ నుంచి 50%. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ నుంచి
50%. టాప్ నుంచి 50%, లెఫ్ట్ నుంచి 50%. పొజిషన్ అబ్జల్యూట్. నా అవుట్పుట్ చూడండి ఎక్కడి వరకు వచ్చి ఉంటుందో. ఈ కార్నర్ అనేది సెంటర్ వస్తుంది. ఇప్పుడు ఈ కంటెంట్ని లెఫ్ట్ సైడ్కి హాఫ్ మూవ్ చేయాలి, టాప్ సైడ్కి హాఫ్ మూవ్ చేయాలి. మన ఉన్న స్ట్రక్చర్లో హాఫ్ సైడ్ లెఫ్ట్కి, హాఫ్ సైడ్ టాప్కి మూవ్ చేయాలి. అప్పుడు ఎగ్జాక్ట్గా ఈ కంటెంట్లో ఉంటే సెంటర్ వచ్చేసి ఈ మిడిల్లోకి వచ్చేస్తుంది. దానికోసం మనం యూజ్ చేసే ప్రాపర్టీ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ -50%, కామా -50%. దట్స్ ఇట్. నా సిరీస్ అవుట్పుట్ ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా సెంటర్లోకి కావాలనుకుంటే, అంటే టెక్స్ట్ కూడా సెంటర్లోకి కావాలనుకుంటే టెక్స్ట్ అలైన్ సెంటర్. చూడండి సెంటర్లోకి వచ్చేసింది. ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి ఏం చూసుకొని మొత్తం మనకి స్పేసింగ్స్ డిఫాల్ట్గా అప్లై అవుతున్నాయి కాబట్టి ఆ స్పేసింగ్స్ ఎఫెక్ట్ ఉంటుంది అంతే. ఆ స్పేసింగ్స్ని మీరు రిమూవ్ చేసుకొని మళ్ళీ తర్వాత ఇలాంటి ఆప్షన్ చేయాలి. అర్థమైందా? ఎప్పుడైనా సరే ఫ్లెక్స్ అనే కాన్సెప్ట్ ద్వారా సెంటర్కి అలైన్మెంట్ చేయొచ్చు, పొజిషన్స్ ద్వారా కూడా సెంటర్లోకి అలైన్మెంట్ చేయొచ్చు, ఏదైనా సరే కంటెంట్. అర్థమైందా? నౌ ఇప్పుడు మనం మన టాస్క్లో ఉండే న్యూ అనేది ఒక సింబల్ ఉంది. న్యూ అనేది, ఆ న్యూ అనేది మనకు టాప్లోకి మూవ్ చేసుకోవాలి. మన ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఎలైట్ షాపిఫై కాపీ చేసుకుంటున్నా, క్లాస్ 9లో పేస్ట్ చేస్తున్నాం. దీనిలో మనకు టాస్క్లో అబ్జర్వ్ చేద్దాం. టాస్క్లో చూడండి న్యూ అనేసి ఉంది. ఈ న్యూ అనేది టాప్లో, అంటే టాప్లో రైట్లో కావాలి. ఫస్ట్ ఆ సింబల్ని రెడీ చేసుకోవాలి. అది బటన్ అనుకోండి, డివ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అది మీ చాయిస్. పేరాగ్రాఫ్ని కూడా తీసుకోవచ్చు అలాగా, స్పాన్ ట్యాగ్ని కూడా తీసుకోవచ్చు అలాగా, యాంకర్ ట్యాగ్ని కానీ తీసుకోవచ్చు. ఏ ఎలిమెంట్ అయినా సరే ఆ బటన్ లాగా మనం తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ ఏరియాలోనే మనం ఒక బటన్ తీసుకోవాలి. ఓన్లీ ఈ ఏరియా ఏదైతే ఉందో షాడో అప్లై చేసాం కదా మనం, ఆ షాడో అప్లై చేసిన దానిలో చిల్డ్రన్గా తీసుకోవాలి ఇది. సో ఫస్ట్ 9th క్లాస్ కదా, ఓకే, 9th క్లాస్లో ఎలైట్లో ఇండెక్స్కి వెళ్తాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే న్యూ అనే బటన్ తీసుకుందాం. ఇదే కదా మనకి కార్డ్కేనా మనం ఇచ్చింది షాడో, కార్డ్ బాడీకా, కార్డుకా. సో చూద్దాం. బ్యానర్లో ఉండే ప్రోడక్ట్లో ఉండే కార్డు పేరెంట్, యా, కార్డుకి ఇచ్చాం. చూడండి షాడో కార్డుకి ఇచ్చాం. ఇప్పుడు ఇది పేరెంట్ అవుతుంది మనకు. పేరెంట్కి మనం ఏం చేయాలి? పొజిషన్ రిలేటివ్ అప్లై చేయాలి. పేరెంట్కి ఏదైతే మూవింగ్ చేస్తాం ఫస్ట్ ఒక దాంట్లోనే రాద్దాం, మళ్ళీ మిగతా వాటిలో కాపీ పేస్ట్ చేయండి. కార్డు ఉంది కదా మనకి, కార్డు, యా, కార్డులో కార్డ్ బాడీ తర్వాత తీసుకుంటున్నాం. కంటెంట్ మనకు సంబంధం లేదు, కార్డ్ బాడీలో రాసుకుంటున్నా, అంటే కార్డులో రాసుకుంటున్నా. బటన్ తీసుకుంటున్నా, బటన్లో న్యూ అని తీసుకుంటున్నా, న్యూ సింబల్. ఇది అన్నిట్లో కావాలంటే ఇచ్చేయచ్చు, మళ్ళీ తర్వాత చూసుకుందాం. బటన్ ఇస్తున్నా, ఫస్ట్ ఆ బటన్కి స్టైల్స్ రాద్దాం. హ్యాష్ ప్రోడక్ట్స్లో ఉండే .కార్డ్లో ఉండే బటన్కి మనం స్టైల్స్ రాస్తున్నాం. ఏదైనా సరే మూవింగ్ చేసే ఎలిమెంట్కి పొజిషన్ అబ్జల్యూట్ రాయాలి. ఈ బటన్నే కదా మూవింగ్ చేయాల్సింది. బటన్ మూవింగ్ చేస్తున్నామంటే పొజిషన్ అబ్జల్యూట్. ఎక్కడ మూవ్ చేయాలి? top:0, right:0. అవుట్పుట్ చూద్దాం. ఇది కాదు కదా మనకి, HTML, రైట్ క్లిక్, ఓపెన్ లైవ్ సర్వర్. బటన్ అనేసి 2 ఉన్నాయి, అది కొలాప్స్ అయిపోయినాయి మనకి. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఏదైతే కార్డుకి చిల్డ్రన్ బటన్ అవుతుందో, అన్నీ కాదు, ఏదైతే కార్డుకి చిల్డ్రన్ బటన్ అవుతుందో దాన్ని మాత్రమే. చిల్డ్రన్ బటన్ అంటే మనకి ఇక్కడ సెలెక్టర్ ఎలా రాస్తాం? గ్రేటర్ దాన్ .కార్డ్ గ్రేటర్ దాన్ బటన్, చైల్డ్ సెలెక్టర్ దీన్ని. అప్పుడు చూడండి మనకి ఈ న్యూకి మనం ఆల్రెడీ ఈ బటన్కి స్టైల్స్ రాసింది, దీనికి కూడా స్టైల్స్ అప్లై అయిపోయినాయి. బట్ మనకి ఇక్కడ కార్డ్లో ఉండే బటన్ మనం రాసుకోవాలి ఇక్కడ. సో చూడండి .కార్డ్ బాడీలో ఉండే బటన్ అనేసి, కార్డ్ బాడీలో ఉండే బటన్. అందుకే సెలెక్టర్ని ఆ పేరెంట్లో ఉండే చిల్డ్రన్లో ఉండే అనేసి మనం రాసుకుంటే అప్పుడు అర్థమవుతుంది
ఎలా పడితే రాస్తే అలాగే మనకు మిస్టేక్స్ జరుగుతుంటే మనం చేంజ్ చేసుకోవాలి. ఆ చేంజ్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడే మనం ఎలాగైనా రాసుకోవచ్చు. ఓకే, నౌ ఈ న్యూకి మనం ఏం చేయాలి, స్టైల్స్ అప్లై చేయాలి. ఇక్కడ ఉండే స్టైల్స్ అప్లై చేద్దాం. మళ్ళీ వేరేటి ఎందుకు, ఇవే కాపీ చేసుకుందాం, ఇక్కడ పేస్ట్ చేద్దాం. మనకి ఏది కావాలో అది తీసుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కావాలి, నాకు రెడ్ కావాలి. కలర్ వైట్ కావాలి. టెక్స్ట్ షాడో అవసరం లేదు, లెటర్ స్పేసింగ్ ఇద్దాం. నెక్స్ట్ అదేవిధంగా బార్డర్ నన్, బార్డర్ రేడియస్, సో రెడ్ కలర్ అప్లై చేద్దాం. ఆరెంజ్ కలర్ కొద్దిగా అప్లై చేస్తున్నా. అండ్ ప్యాడింగ్ వచ్చేసి 10 పిక్సెల్, అంత ఎక్కువ వద్దులేండి, సో 20 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ ఫాంట్ సైజ్ 25 కాకుండా ఓన్లీ 18 పిక్సెల్ ఇస్తున్నా. నౌ సీ దిస్ అవుట్పుట్ క్లియర్. ఇప్పుడు ఇదే బటన్ని మనకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ కావాలనుకుంటే లెఫ్ట్ 0 టాప్ 0, అదేవిధంగా బాటంలో కావాలనుకుంటే బాటమ్ 0, ఏ సైడ్ కావాలంటే లెఫ్ట్ 0 రైట్ 0 అలా అప్లై. బట్ ఈ పొజిషన్ అనే కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకునే దాంట్లోనే ఉంటుంది. ఈజీ, చాలా ఈజీ అర్థం చేసుకోవడం, బట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ కన్ఫ్యూజన్ వెళ్తుందో అర్థం చేసుకో. కన్ఫ్యూజన్ లేనప్పుడే ఫాస్ట్గా చేయగలం ఏదైనా సరే. డిజైనింగ్ కన్ఫ్యూజ్ లేనప్పుడు మాత్రమే ఫాస్ట్గా చేయగలరు. ఆ కన్ఫ్యూజ్ ఉండకూడదు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఏదైనా సరే ఉంది, దీంట్లో ఐకాన్ ఎగ్జాక్ట్గా సెంటర్ లెక్క కావాలంటే మెయిన్ పేరెంట్కి పొజిషన్ రిలేటివ్ రాస్తాం. ఏదైతే మూవింగ్ చేస్తామో మూవింగ్ చేసేవాడికి పొజిషన్ అబ్జల్యూట్ రాస్తాం. పొజిషన్ అబ్జల్యూట్ టాప్ 50%, లెఫ్ట్ 50%. అది కొద్దిగా మూవింగ్ అయిపోయింటుంది. ఉండే స్ట్రక్చర్లో 50% లెఫ్ట్కి టాప్కి వెళ్ళాలంటే ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ -50% -50%. సేమ్ అదే స్ట్రక్చర్ మళ్ళీ సెంటర్లోకి వచ్చేస్తుంది. దానికంటే ఈజీ ఏంటంటే డిస్ప్లే ఫ్లెక్స్. ఈజీ, చాలా ఈజీ అనమాట డిస్ప్లే ఫ్లెక్స్. ఇది అర్థం అయ్యలే అంటే ఇది అర్థం అయింది అంటే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అర్థం కాలేదు అనుకుంటే మీ చాయిస్, ఏదైనా సరే మీకు అర్థమైంది రాసుకోండి. అర్థమైందా? నా క్లియర్? ఏమైనా డౌట్? నా నెక్స్ట్ కాన్సెప్ట్, ఇంకా వీటి గురించి ఎక్కువగా మాట్లాడితే కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇంకా వద్దులేండి చాలు. నెక్స్ట్ కాన్సెప్ట్, డ్రాప్ డౌన్స్, నావ్ బార్ విత్ డ్రాప్ డౌన్స్. డ్రాప్ డౌన్స్ అనేది ఫస్ట్ ఎలా ఉంటాయి చూద్దాం. సో డ్రాప్ డౌన్ ఎలా ఉంటుంది, సో W3 స్కూల్స్ ఓపెన్ చేద్దాం, CSSకి వెళ్ళిపోదాం. డ్రాప్ డౌన్స్ ఎలా ఉంటుంది చూద్దాం. సో ఇక్కడ మనకి డ్రాప్ డౌన్స్ అనేసి ఉంటుంది చూడండి కాన్సెప్ట్. డ్రాప్ డౌన్స్. డ్రాప్ డౌన్స్ అనేది ఏదైనా సరే ఒక మెనూ కానీ లింక్ని కానీ ఏదైనా సరే ఒక బటన్ కానీ హోవర్ చేసినాడు, అది లింక్ అవ్వచ్చు, బటన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాని మీద హోవర్ చేసినప్పుడు ఇలా మెనూస్ 1 by 1 ఉండాలి మనకి. దానికి ఏదైనా డిఫరెంట్ స్టైల్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని నేను రెడీ చేద్దాం అనుకుంటున్నాను. సో నౌ డ్రాప్ డౌన్స్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ అంతే, చాలా ఈజీగా ఉంటుంది. డ్రాప్ డౌన్ .html కాన్సెప్ట్. నౌ CSS డ్రాప్ డౌన్ కాబట్టి ఈ మొత్తం ఏదైనా మెనూ అవ్వచ్చు, అంటే ఏదైనా సరే లింక్ అవ్వచ్చు, దాంట్లో ఉండే మెనూ అవ్వచ్చు, మొత్తం అంతా ఒక పేరెంట్లోనే ఉండాలి. div.డ్రాప్ డౌన్ అనేసి ఒక క్లాస్ నేను తీసుకుంటున్నాను. డ్రాప్ డౌన్ అనే క్లాస్. ఈ క్లాస్లోనే మనం హోవర్ చేయాల్సిన బటన్ ఆర్ లింక్, దాంట్లో హోవర్ చేసినప్పుడు రావాల్సిన మెనూస్ అవన్నీ ఒకే దాంట్లోనే ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నా. యాంకర్ ట్యాగ్లో మనకి ఏంటంటే సర్వీసెస్ అని తీసుకున్నా. సర్వీసెస్, ఈ సర్వీసెస్ తర్వాత ఒక మెనూ లిస్ట్ కావాలి. మెనూ ఒకటే ఉండదు, 3-4 ఉంటాయి. 3-4ని ఒక గ్రూప్ లాగా చేయాలి. నౌ div.డ్రాప్ డౌన్ -మెనూ అని తీసుకుంటున్నాం. ఈ మెనూలో ఉండే వాటిని క్లిక్ చేసినప్పుడు ఆ పేజెస్కి నావిగేట్ అవ్వాలి, అంటే యాంకర్ ట్యాగ్లో తీసుకుంటున్నాం. సో నౌ సర్వీసెస్లో వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైన్. క్లియర్? నౌ ఇలా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ HTML రావాలి. ఫస్ట్ మీకు HTML వచ్చిందంటే CSS మీరు ఈజీగా రాసుకోవచ్చు.
నా సిరీస్ ఇలా ఉంది. సో ఫస్ట్ మనం సర్వీసెస్కి ఏం చేద్దామంటే కొద్దిగా స్టైల్ బటన్స్ అప్లై చేద్దాం. ఒక బటన్ లాగా తయారు చేద్దాం దాన్ని. సో సర్వీసెస్ నో సర్వీసెస్ కాబట్టి మనకి ఏం చేయాలి, డ్రాప్ డౌన్లో ఉండే యాంకర్ ట్యాగ్ అనాలి. డ్రాప్ డౌన్లో ఉండే యాంకర్ ట్యాగ్ అంటే ఇది వస్తుంది, ఇవి కూడా వస్తాయి. మరి ఇది ఒకటే కావాలంటే అది ఒకటే కావాలి నాకు. అర్థం కాలేదు బా, ఏందబ్బా ఇందుకు ముందే మాట్లాడుకున్నాం మనము, మళ్ళీ ఫస్ట్ చేయాలంటావు. డ్రాప్ డౌన్ ఉంటే గ్రేటర్ దాన్ ఏ, చైల్డ్ సెలెక్టర్, ఈజీ మెథడ్ పెట్టుకొని మళ్ళీ స్టూడియో క్లాస్కి ఎందుకు వెళ్తాం చెప్పండి. డ్రాప్ డౌన్లో ఉండే చిల్డ్రన్ ఏ. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ అప్లై చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ప్యాడింగ్ అప్లై చేస్తాం మనం. ప్యాడింగ్ అప్లై చేస్తాం కాబట్టి యాంకర్ ట్యాగ్ అనేది ఒక ఇన్లైన్ ఎలిమెంట్. ఇన్లైన్ ఎలిమెంట్ని ఏం చేయాలి, ఇన్లైన్ బ్లాక్గా మార్చుకోవాలి. అందుకు డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, ఇన్లైనే ఎలిమెంట్ అది, బట్ ఇన్లైన్ బ్లాక్గా అప్లై చేసుకుంటే ఏమైందంటే ఏదైనా ప్యాడింగ్ అప్లై చేసినప్పుడు టాప్ బాటమ్ కూడా అప్లై అవుతుంది మనకు. సో ఫస్ట్ అండర్లైన్ ఉంటుంది, టెక్స్ట్ డెకరేషన్ నన్ చేస్తున్నా, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తున్నా. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు రెడ్ అప్లై చేస్తున్నా, టెక్స్ట్ కలర్ అప్లై చేస్తున్నా, కలర్ వచ్చేసి వైట్ అప్లై చేస్తున్నా. ఈ వైట్తో పాటు టెక్స్ట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తాను. వి యూజ్ ఫాంట్ సైజ్ ఒక 25 పిక్సెల్. దీంతో పాటు కొద్ది ప్యాడింగ్ కూడా అప్లై చేస్తాను. సో ప్యాడింగ్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ 20 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 30 పిక్సెల్ అప్లై చేస్తున్నాను. సో టాప్ అండ్ బాటమ్ మనకి 20 ఎందుకులండి 15 పిక్సెల్ అప్లై చేస్తాను. ఓకే, నాసీస్ 100లో పెట్టుకోండి ఇలా. ఇంకా విడ్త్ పెరగాలనుకుంటే ప్యాడింగ్ అనే పెంచండి, లేదనుకుంటే విడ్త్ కూడా రాసుకోవచ్చు. మనం విడ్త్ కూడా రాసుకోవచ్చు, బట్ విడ్త్ అనేది కన్ఫ్యూజ్ అయిపోద్ది మళ్ళీ. ఇలా సర్వీసెస్ చాలు. నో ఈ మెనూ మొత్తం ఎలా ఉండాలి, సైడ్ బై సైడ్ కాదు, నాకు 1 బై 1 కావాలి. 1 బై 1 కావాలంటే యాంకర్ ట్యాగ్స్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్ వస్తున్నాయి. సైడ్ బై సైడ్ వచ్చే ఇన్లైన్ ఎలిమెంట్స్ని 1 బై 1 చేసుకోవాలి. 1 బై 1 చేసుకోవాలంటే డిస్ప్లే బ్లాక్ అప్లై చేస్తాం. సో నా ఎక్కడ ఉండే యాంకర్ ట్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలి, డ్రాప్ డౌన్ మెనూలో ఉండే యాంకర్ ట్యాగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. డ్రాప్ డౌన్లో ఉండే డ్రాప్ డౌన్ మెనూలో ఉండే యాంకర్ ట్యాగ్స్ ఇన్లైన్ ఎలిమెంట్స్ కాబట్టి యాంకర్ ట్యాగ్ని సెలెక్ట్ చేయాలి. ఇట్స్ ఏ డిస్ప్లే బ్లాక్ కాబట్టి ఎంటైర్ విడ్త్ మొత్తం ఆక్యుపై చేసి ఉంటాయి. సో టెక్స్ట్ డెకరేషన్ నన్, ఏదైనా సరే కలర్ అప్లై చేద్దాం, కలర్ వైట్ అప్లై చేద్దాం. ఇప్పుడు మనకి డ్రాప్ డౌన్ మెనూకి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం. డ్రాప్ డౌన్ మెనూకి పి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఏం కలర్ ఇద్దాం, గ్రీన్ ఇద్దాం లేండి, గ్రీన్ ఇస్తున్నాం. ఓకే, నా అవుట్పుట్కి వెళ్దాం ఒకసారి. ఇప్పుడు నాకు కంటెంట్ ఎంతైతే ఉందో అంతవరకు మాత్రమే కావాలి, నాకు మొత్తం అంతా వద్దు. ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి ఎంటైర్ విడ్త్ మొత్తం వచ్చింది, బట్ నాకు కంటెంట్ ఎంత ఉందో అంతవరకే కావాలనుకుంటున్నాను. అప్పుడు మనకి ఏం చేస్తాం, పొజిషన్ అయినా అప్లై చేయొచ్చు, విడ్త్ అయినా అప్లై చేసుకోవచ్చు. విడ్త్ 200 పిక్సెల్ అంటే 200 పిక్సెల్ వరకే తీసుకుంటుంది. పొజిషన్ అబ్సల్యూట్ అంటే కంటెంట్ ఎంతైతే ఉంటుందో అంతవరకే తీసుకుంటుంది. ఏదైనా సరే తీసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట అది. ఇప్పుడు స్పేసింగ్ కావాలి, దీంట్లో స్పేసింగ్ కావాలంటే యూజ్డ్ ప్యాడింగ్. సేమ్ ఇక్కడ తీసుకున్న ప్యాడింగ్ నేను అప్లై చేస్తాను. అవుట్పుట్. బట్ ఈ యాంకర్ ట్యాగ్స్ అనేది కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేద్దాం, మార్జిన్ బాటమ్ కూడా అప్లై చేద్దాం. సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి 40 వద్దులండి, 30 ఇచ్చేద్దాం. ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ ఒక 20 పిక్సెల్ ఇస్తున్నాం. అదేవిధంగా మార్జిన్ సారీ ఇక్కడ యాంకర్ ట్యాగ్ అప్లై చేయాలి, మనం యాంకర్ ట్యాగ్కి అప్లై చేయాల్సింది. అదేవిధంగా మార్జిన్ బాటమ్ ఒక 10 పిక్సెల్ అప్లై చేద్దాం. ఓకే, డ్రాప్ డౌన్ రెడీ. ఇప్పుడు ఈ డ్రాప్ డౌన్ హైడ్ అయిపోవాలి. ఎప్పుడైతే నేను సర్వీస్ని హోవర్ చేస్తానో అప్పుడు మాత్రం కనిపించాలి. హైడ్ చేసుకోవాలంటే డ్రాప్ డౌన్ మెనూ హైడ్ అయిపోవాలంటే డిస్ప్లే
హైడ్ డిస్ప్లే నన్. ఓకే, డిస్ప్లే నన్ అనమాట. నా సీస్ హైడ్ అయిపోయింది. ఎప్పుడైతే నేను సర్వీస్ని హోవర్ చేస్తానో అప్పుడు మాత్రం కనిపించాలి. సర్వీస్ని హోవర్ చేస్తానో అప్పుడు మాత్రం కనిపించాలంటే డ్రాప్ డౌన్ని ఎప్పుడైతే హోవర్ చేస్తానో దాంట్లో ఉండే డ్రాప్ డౌన్ మెనూ కనిపించాలి. ఎప్పుడైనా సరే ఒక పేరెంట్ని హోవర్ చేస్తే అదర్ ఎలిమెంట్ కనిపించాలండి. ఏదైనా సరే ఒక పేరెంట్ని హోవర్ చేసినప్పుడు వేరొక ఎలిమెంట్ కనిపించాలి అంటే ఆ ఎలిమెంట్ చిల్డ్రన్ ఎలిమెంట్ అయి ఉండాలి. ఎప్పుడైతే నేను ఏ ఎలిమెంట్ అయితే హోవర్ చేస్తానో, డ్రాప్ డౌన్ హోవర్ చేస్తానో, నాకు వేరే ఎలిమెంట్ కనిపించాలి అంటే, డ్రాప్ డౌన్ మెనూ కనిపించాలంటే ఆ డ్రాప్ డౌన్ మెనూ ఆల్రెడీ ఈ డ్రాప్ డౌన్కి చిల్డ్రన్ అయి ఉండాలి. చిల్డ్రన్ అయితేనే మనకు కనిపిస్తుంది. ఏదైనా సరే మనకు ఇప్పుడు డ్రాప్ డౌన్ డిస్ప్లే నన్ అన్నప్పుడు కనిపించాలంటే ఏం చేస్తాం? డిస్ప్లే బ్లాక్ అంతే. మనం హైడ్ చేసింది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ని. అందుకోసం మనకి డిస్ప్లే బ్లాక్ అని అప్లై చేస్తాం. దట్ ఈస్ క్లియరా? ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఉండే ఈ ఎలిమెంట్ని హోవర్ చేసినప్పుడు నాకు ఏదైనా సరే కలర్ అప్లై చేయాలనుకుంటే డాట్ డ్రాప్ డౌన్ని హోవర్ చేస్తే, లేకపోతే దాని ఏముంది, డ్రాప్ డౌన్ మెనూలో ఉండే యాంకర్ ట్యాగ్ని హోవర్ చేస్తే కలర్ వచ్చేసి ఎల్లో అవ్వాలనుకుంటున్నా. ఓకే, ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు మనం. క్లియర్? నో. ఇప్పుడు ఇక్కడ అప్లై చేయడం చాలా ఈజీ. మనకు అప్లై చేయాల్సింది నావ్ బార్లో అప్లై చేయాలి. ఇక్కడ వీటిని హోవర్ చేసినప్పుడు మెనూ కావాలి, హోవర్ చేసినప్పుడు మెనూ కావాలి. క్లియర్? నౌ ఇప్పుడు సేమ్ ఇదే మెనూ అనుకుంటున్నా. చూడండి, మళ్ళీ ఎందుకు రాయడం, ఇదే మెనూ అనుకుంటున్నా, కాపీ చేసుకుంటున్నా. ఈ మెనూను మన ప్రాజెక్ట్లో తీసుకుందాం. ఇండెక్స్లో తీసుకుంటున్నా, నావ్ బార్కి వెళ్ళిపోతున్నా. ఎక్కడ కావాలి మనకు? మెన్స్ వేర్. ఇది పేరెంట్. ఇప్పుడు ఎల్ఐ అనేది పేరెంట్. చూడండి, క్లియర్గా చేస్తున్నా మీకు. ఎల్ఐ అనేది పేరెంట్కి క్లాస్ నేమ్ ఏం రాయాలి? డ్రాప్ డౌన్. యాంకర్ ట్యాగ్ అనేది ఇంతకుముందు మనం తీసుకున్న హోవరబుల్ ఎలిమెంట్. దాని లోపల మనకు ఒక మెనూ కావాలి. ఇది మెనూ. క్లియర్? ఇప్పుడు ఒకదానికి అప్లై చేద్దాం, మిగతా వాటికి కాపీ పేస్ట్ చేద్దాం. ఫస్ట్ దీనికి అప్లై చేయాలంటే సేమ్ డ్రాప్ డౌన్ మెనూలో ఇవన్నీ స్టైల్స్ అన్ని కామన్ కదా మనం అప్లై చేయాల్సింది. సో 1 by 1 అప్లై చేద్దాం. ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం. ఇలా ఉంది, సైడ్ బై సైడ్ ఉందని ఇలా ఉన్నాయి. ఫస్ట్ మనకి డ్రాప్ డౌన్ మెనూలో ఉండే యాంకర్ ట్యాగ్స్ మన స్టైల్స్ అప్లై చేయాలి. నావ్లో ఉండే డ్రాప్ డౌన్ రాసిన నావ్లో ఉండే డాట్ డ్రాప్ డౌన్లో ఉండే డాట్ డ్రాప్ డౌన్లో ఉండే డాట్ డ్రాప్ డౌన్ మెనూలో ఉండే యాంకర్ ట్యాగ్ మనం 1 by 1 కావాలి. 1 by 1 కావాలంటే డిస్ప్లే బ్లాక్ 1 by 1 వచ్చింది. ఇప్పుడు కొద్దిగా మార్జిన్ బాటమ్ కూడా అప్లై చేద్దాం. మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్ స్పేసింగ్. ఓకే, డన్. ఇప్పుడు ఈ ఏరియా మొత్తం డౌన్కి వచ్చేయాలి, దీనిలో ఉండకూడదు. ఈ ఏరియా మొత్తం డౌన్కి రావాలంటే డ్రాప్ డౌన్ మెనూకి ఏం అప్లై చేస్తామంటే పొజిషన్ అప్లై చేస్తే, డ్రాప్ డౌన్ మెనూకి పొజిషన్ అబ్సల్యూట్ అప్లై చేయాలి. ఇది డౌన్కి వచ్చేసింది. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్. ఏ కలర్ అప్లై చేద్దాం? ఏదైనా డిఫరెంట్ కలర్ అప్లై చేద్దాం, మీకు బాగుంటుంది. సో ఆక్వా అనేసి అప్లై చేసాం. ఆక్వా. కొద్దిగా ప్యాడింగ్ కూడా అప్లై చేద్దాం. ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్. ఇప్పుడు ఇది హైడ్ అయిపోవాలి. ఎప్పుడైతే నేను మెన్స్ వేర్ని హోవర్ చేస్తానో అప్పుడు కనిపించాలి. ఇప్పుడు హైడ్ అయిపోవాలంటే డిస్ప్లే నన్. ఇప్పుడు ఇది ఎప్పుడు కనిపించాలి? డ్రాప్ డౌన్ని హోవర్ చేసినప్పుడు. డ్రాప్ డౌన్ని హోవర్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూ అనేది డిస్ప్లే బ్లాక్ అవ్వాలి. దట్స్ ఇట్. హోవర్ చేస్తే కనిపిస్తుంది.
ఈ వాల్యూస్ మనకు మారాలనుకుంటే నవ్లో ఉండే డ్రాప్ డౌన్ మెనూలో ఉండే యాంకర్ ట్యాగ్ని హోవర్ చేస్తే కలర్ వచ్చేసి రెడ్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వీటికి కూడా కావాలంటే సేమ్ కాపీ పేస్ట్ చేసేయండి అంతే. మనకి ఎందుకు మళ్ళీ ఏడుండే లింక్స్ మార్చేయండి అంతే. ఏడుండే లింక్స్ మార్చేసుకుంటే సరిపోద్ది. సో ఉమెన్స్ వేర్కి లింక్స్ మార్చేసుకుంటే సరిపోద్ది. అదేవిధంగా ఒక్కసారి అప్లై చేసుకున్న తర్వాత ఇంకోసారి చాలా ఈజీగా ఉంటుంది. దీనికి మనకి అప్లై చేయాల్సింది క్లాస్ ఈక్వల్ టు డ్రాప్ డౌన్ కంపల్సరీ రాయాలి. దీనికి కూడా మనకి క్లాస్ రాయాల్సింది డ్రాప్ డౌన్. యా, నౌ సీ దిస్ అవుట్పుట్. మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, షర్ట్. ఏదాన్ని హోవర్ చేసినా ఇలా డిఫరెంట్ కలర్ కావాలనుకుంటే డిఫరెంట్ క్లాస్ నేమ్ తీసుకొని అప్లై చేసుకోవాలి. అప్పుడు సేమ్ ఒకటే కావాలనుకుంటే సేమ్ క్లాస్ నేమ్ తీసుకుంటాం. ఒక్కొక్క డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే డిఫరెంట్గా అప్లై చేస్తాం. క్లియరా? ఎంత అవుతుంది ఇక్కడ? సో ఇలాగా నావ్ బార్ విత్ డ్రాప్ డౌన్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట ఇవి. ఈ నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. ఓకే, నెగ్లెక్ట్ చేస్తే అసలు డిజైనింగే పోతుంది మనకి. ఓకే, నౌ లిస్ట్ గురించి మాట్లాడదాం. మళ్ళీ లాస్ట్లో టేబుల్ గురించి చూద్దాం. లిస్ట్, నెక్స్ట్ కాన్సెప్ట్ లిస్ట్ అనమాట. లిస్ట్ .html. HTML స్ట్రక్చర్ తీసుకుంటున్నా. లిస్ట్ అంటే మనకు రెండు ఉంటాయి, అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్. యూవెల్లో మనకు ఎల్ఐ తీసుకున్నా, ఎల్ఐలో ఏదో ఒకటి ఒక లిస్ట్ తీసుకుంటున్నాయని. ఎంత మనకు అంత అవసరం కాదు, బట్ కొన్ని సిచ్యువేషన్లో మనకు అవసరం అవుతుంది. ఒక లిస్ట్ ఉంది, అన్ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్ డిఫాల్ట్గా ఎలా ఉంటుంది? డిస్ట్ అంటాం దీన్ని, డిస్ట్ వాల్యూస్ అంటాం దాన్ని, డిఐఎస్సి, లేదా బుల్లెట్స్ అంటాం. డిస్ట్ ఆర్ బుల్లెట్స్ అంటాం. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనకు చేంజ్ చేసుకోవాలంటే టైప్ సర్కిల్, టైప్ స్క్వేర్ అని రాస్తాం. బట్ అదే సిఎస్ఎస్లో అయితే మనకు స్టైల్ రాస్తున్నాం. యువెల్కి మనం రాస్తాం, పేరెంట్ రాయొచ్చు. లిస్ట్ స్టైల్ టైప్ అనమాట. లిస్ట్ స్టైల్ టైప్ డిఐఎస్సి, డిఫాల్ట్ వాల్యూ అనమాట. డిస్, ఇట్స్ ఏ బుల్లెట్స్ పాయింట్స్. అదే లిస్ట్ స్టైల్ టైప్ స్క్వేర్, స్క్వేర్ అంటే స్క్వేర్ టైప్ సింబల్ వస్తుంది. లిస్ట్ స్టైల్ టైప్ స్క్వేర్ అంటే స్క్వేర్ టైప్ సింబల్. అదేవిధంగా లిస్ట్ స్టైల్ టైప్ సర్కిల్, సర్కిల్ అంటే సర్కిల్స్ వస్తాయి. అదేవిధంగా నన్ అన్నమాట. లిస్ట్ స్టైల్ టైప్ నన్ అంటే మనకి ఏ వాల్యూ రాదు. మరి ఇప్పుడు సిఎస్ఎస్లో రాసుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా స్మాల్ ఇమేజెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే యారో మార్క్ కానీ టిక్ మార్క్ కానీ ఇలాంటివి ఉంటాయి ఎక్కడైనా. అలాంటి ఏంటంటే స్మాల్ ఇమేజెస్ అన్నమాట. అవి స్మాల్ ఇమేజెస్ ఉంటేనే మనం అక్కడ అప్లై చేసుకోవచ్చు. సో అవి ఎలా అప్లై చేస్తాం? సో స్మాల్ ఇమేజెస్ నేను తీసుకుంటాను. డబ్ల్యూ స్కూల్స్లోకి వెళ్ళిపోండి, సిఎస్ఎస్లోకి వెళ్ళిపోండి, లిస్ట్ అనేసి ఉంటుంది, లిస్ట్లోకి వెళ్ళిపోండి. లాస్ట్ కాన్సెప్ట్లోకి వస్తే ఇమేజెస్ యాడ్ చేసి ఉంటారు. చూడండి ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసి ఉంటుంది. ఇలా స్మాల్ ఐకాన్స్ కానీ ఏదైనా అప్లై చేసుకోవాలంటే మనకు అవసరం అనమాట. ఇప్పుడు మనకి ఈ స్మాల్ ఐకాన్ నేను గెట్ చేసుకోవాలనుకుంటున్నా, ఇన్స్పెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఉన్న యువెల్ని సెలెక్ట్ చేస్తే అదే వాల్యూ వచ్చేస్తుంది. యువెల్ని సెలెక్ట్ చేస్తే నౌసీస్ ఇలా క్లిక్ చేస్తున్నా, నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాపీ ఇమేజ్ URL, సేవ్ ఇమేజ్. సేవ్ చేస్తున్నా. ఎక్కడ కావాలి మనకి, ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేద్దాం. ఇక నేను సేవ్ చేస్తున్నా స్క్వేర్ పర్పుల్ అనేసి. ఓకే, నౌ ఇప్పుడు ఈ ఐకాన్స్ స్టార్టింగ్లో ఇమేజ్ ఇవ్వాలంటే దాన్ని లిస్ట్ స్టైల్ ఇమేజ్ అనే ప్రాపర్టీ అంటాం. లిస్ట్ స్టైల్ ఇమేజ్ని ఏదైనా సరే URLలోనే ఇస్తాం. URLలో సింగిల్ కోట్ ./స్క్వేర్ పర్పుల్. దట్స్ ఇట్. సీ దిస్ అవుట్పుట్. బట్ ఈ కేసులో అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు యువెల్లో ఉండే
యువెల్లో ఉండే ఎల్ఐకి నేను బార్డర్ ఇస్తాను, ఓన్లీ ఎల్ఐకే బార్డర్ ఇస్తాను. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేసి నేను ఒక బార్డర్ ఇచ్చాను. బార్డర్ ఓన్లీ ఎల్ఐకే అప్లై అవుతుంది, బట్ ఐకాన్ అనేది అవుట్ సైడ్లో ఉంటుంది మనకి ఎప్పుడైనా. ఇప్పుడు ఐకాన్ అనేది ఇన్సైడ్లే కావాలంటే లిస్ట్ స్టైల్ పొజిషన్ అనే ప్రాపర్టీ వాడతాం. లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్సైడ్ అవుట్ సైడ్, అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ అనే అంటే ప్రాపర్టీస్ అంటే వాల్యూస్ ఉంటాయి. ఇన్సైడ్ అంటే మనకి ఇన్సైడ్లోకి వచ్చేస్తుంది. ఇన్సైడ్ అంటే ఇన్సైడ్లో ఉంటుంది, అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మనకు రాసిన ప్రాపర్టీస్ చూడండి, లిస్ట్ స్టైల్ టైపు, లిస్ట్ స్టైల్ ఇమేజ్, లిస్ట్ స్టైల్ పొజిషన్, అన్ని లిస్ట్ స్టైలే. లిస్ట్ స్టైల్, లిస్ట్ స్టైల్, లిస్ట్ స్టైల్, ఈ 3 ప్రాపర్టీస్ని కామన్ ఒకటే షార్ట్ అండ్ ప్రాపర్టీ లిస్ట్ స్టైల్ అంటాం. లిస్ట్ స్టైల్ స్క్వేర్ URL డాట్ స్లాష్ స్క్వేర్ పర్పుల్ అండ్ ఇన్సైడ్ చూడండి ఒకే దాంట్లో రాయేసుకోవచ్చు. ఇన్ కేస్ సింగిల్ వాల్యూ కావాలన్నా మీరు లిస్ట్ స్టైల్ ఇమేజ్ చేయొచ్చు, లిస్ట్ స్టైల్ స్క్వేర్ ఇవ్వచ్చు, లిస్ట్ స్టైల్ ఇన్సైడ్ ఇవ్వచ్చు. ఇలా క్లియరా? అన్నీ ఒకేసారి యూజ్ చేయడానికి లేదు, మనకి ఏదో ఒకటి ప్రాపర్టీనే మనం అప్లై చేస్తాం. ఓకే, నా అదేవిధంగా ఓఎల్ ఉంది అనుకోండి. ఓఎల్ వచ్చేసి మనకు డిఫాల్ట్గా ఎలా ఉంటుంది, నెంబర్స్ ఉంటాయి. ఓఎల్కి డిఫాల్ట్గా నెంబర్స్ ఉంటాయి. ఆ వాల్యూస్ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఓఎల్కి ఒక ప్రాపర్టీ చెప్తా, రిమైనింగ్ అన్ని ప్రాక్టీస్ చేయండి. లిస్ట్ స్టైల్ రాస్తున్నాను, మళ్ళీ ఎందుకు లిస్ట్ స్టైల్ టైప్. లిస్ట్ స్టైల్ అప్పర్ ఆల్ఫా అంటాం. అప్పర్ ఆల్ఫా అంటే క్యాపిటల్ ఏబిసిడి వస్తుంది. లోయర్ ఆల్ఫా అంటాం, స్మాల్ ఏబిసిడి వస్తుంది. అదేవిధంగా లిస్ట్ స్టైల్ టైప్, లిస్ట్ స్టైల్ అప్పర్ రోమన్ అంటాం. అప్పర్ రోమన్ అంటే క్యాపిటల్ రోమన్ నెంబర్స్ వస్తాయి. లోయర్ రోమన్ అంటే లోయర్ రోమన్ నెంబర్స్ వస్తాయి. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. క్లియర్? అదేవిధంగా లిస్ట్ స్టైల్ అని రాయంగానే మీకు కొన్ని ప్రాపర్టీస్ ఇక్కడ కనిపిస్తాయి చూడండి. డెసిమల్, లెండింగ్, జీరో అండ్ ఇలాగా మనకి ఏదైనా సరే. సో డెసిమల్, లెండింగ్, జీరో అంటున్నాం. ఇది కాదు మనకి, మనకి వేరేది ఇచ్చామా? ఓకే, చూడండి ఇలా జీరోతో మనకు స్టార్ట్ అవుతుంది. 01, 02, 03, 04 ఇలా మనకు ఇలా డెసిమల్, లెండింగ్, జీరో. అదేవిధంగా ఇంకా కొన్ని ఉంటాయి, అవన్నీ మీరు ఎక్స్ట్రా మీరు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఓకేనా? క్లియర్? ఇది ఓవరాల్గా లిస్ట్ గురించి. నెక్స్ట్ టాపిక్ టేబుల్స్కి స్టైల్స్ ఎలా అప్లై చేస్తాము. సో మనకు టేబుల్స్ అప్లై చేయాలంటే ఫస్ట్ టేబుల్ కావాలి కదా మనకి. ఆల్రెడీ మనము HTMLలో మనం డిజైన్ చేసాం టేబుల్. HTML టేబుల్ని ఆల్రెడీ చేసాం. టేబుల్ని నేను కాపీ చేసుకుంటున్నా. సో 5లో nav బార్ ఎక్స్ట్రా ట్యాగ్స్, 6లో మనకి టేబుల్. ఈ టేబుల్ తీసుకున్నాం, ఈ టేబుల్ని కాపీ పేస్ట్ చేస్తున్నాం. ఇట్స్ ఏ 5 టేబుల్. సో ఈ టేబుల్లో మనకి కొన్ని విడ్త్ ఇవన్నీ మనం అప్లై చేసాం ఆల్రెడీ. ఈ విడ్త్ని బార్డర్ని తీయేస్తున్నాయి. నా సీస్ అవుట్పుట్ ఇలా ఉంది. ఇప్పుడు మనకు దీనికి విడ్త్ అప్లై చేయాలి, బార్డర్స్ అప్లై చేయాలి, టేబుల్ని చాలా నీట్గా ఉండేట్టు చూసుకోవాలి. సో ఫస్ట్ దీనికి బార్డర్స్ అప్లై చేద్దాం. బార్డర్స్ దేనికి అప్లై చేయాలంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్టైల్లో టేబుల్కి అప్లై చేస్తున్నా, THకి అప్లై చేస్తాను, TDకి అప్లై చేస్తాను. ఈ మూడింటికి మనం బార్డర్ని అప్లై చేయాలి. బార్డర్ ఎంత కావాలంటే అంత, 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అప్లై చేస్తాను. ఓకే, నా సీరీస్ అవుట్పుట్ టేబుల్ అంటే చుట్టూ వచ్చింది, TH అంటే హెడ్డింగ్స్కి వచ్చింది, TD అంటే డేటాకి వచ్చింది. ఇలా మొత్తం అన్నిటికి వచ్చింది. ఇప్పుడు విడ్త్ 100% కావాలనుకుంటున్నా. విడ్త్ 100% కావాలంటే దేనికి రాయాలి? టేబుల్కి రాయాలి. టేబుల్కే కదా మనం విడ్త్ కావాల్సింది. టేబుల్కి విడ్త్ వచ్చేసి మనకు ఒక 80% రాద్దాం. 100 ఎందుకు, 80%. ఇప్పుడు ఈ టేబుల్ ఈ 20%ని ఇక్కడ 10 అలైన్మెంట్ చేసుకొని ఎగ్జాక్ట్గా టేబుల్ సెంటర్లో ఉండేట్టు చేయాలనుకుంటున్నాం. ఎగ్జాక్ట్ టేబుల్ సెంటర్లో కావాలంటే యూజ్ చేసే ప్రాపర్టీ
ఏందబ్బా నువ్వు చెప్పేది అలైన్ కంటెంట్ అంటావు అదమ్మంటే? ఎప్పుడైనా డిస్ప్లే ఫ్లెక్స్ వాడితేనే అలైన్ కంటెంట్ జస్టిఫై కంటెంట్ వస్తాయి. అలైన్ కంటెంట్ ఊరికే రాదు. అలైన్ కంటెంట్ ఊరికే చెప్పకూడదు, ఎప్పుడైనా డిస్ప్లే ఫ్లెక్స్ వాడితేనే చెప్పాలి. అన్ని ప్రాపర్టీస్ వాడాలి నేడా. మార్జిన్ మార్జిన్ రైట్, మార్జిన్ రైట్ చెప్తున్నావు, వాల్యూ ఏంటి? ఆటో. మార్జిన్ రైట్ ఆటో అంటే ఎక్కడికి వెళ్తుంది? ఏ చివరికి? మార్జిన్ రైట్ అంటే ఎక్కడికి వెళ్తుంది? లెఫ్ట్కి వెళ్తుంది. మన లెఫ్ట్ ఆల్రెడీ ఉంది కదా, ఆల్రెడీ లెఫ్ట్లో ఉంది కదా, మరి ఎందుకు లెఫ్ట్ ఎందుకు? మార్జిన్ లెఫ్ట్ ఇవ్వాలా? లెఫ్ట్ అంటే రైట్కి వెళ్ళిపోద్ది, మరి ఈ 20 ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఎగ్జాక్ట్ సెంటర్లో కావాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం? ఎగ్జాక్ట్గా మన స్ట్రక్చర్ సెంటర్లో ఉండాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం? లెఫ్ట్ రైట్ ఆటో అప్లై చేయాలి. లెఫ్ట్ అంటే రైట్కి వెళ్ళిపోద్ది, రైట్ అంటే లెఫ్ట్కి వెళ్ళిపోద్ది. నాకు ఎగ్జాక్ట్ సెంటర్లో కావాలి. సెంటర్లో కావాలంటే మార్జిన్ జీరో స్పేస్ ఆటో. ఎప్పుడైనా ఒక స్ట్రక్చర్ సెంటర్లోకి చేయాలంటే కళ్ళు మూసుకొని మార్జిన్ చెప్పాలి. నేను ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నా, ఇది ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్కి అప్లై అవుతుంది. టేబుల్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంటే మనకి. క్లియరా? నౌ ఇప్పుడు మనకు టీహెచ్లో ఉండే అంటే టీ హెడ్లో ఉండే రో యొక్క సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా. అంటే కొద్దిగా క్లమ్జీగా అనిపిస్తుంది, రో యొక్క సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా. అందుకోసం టేబుల్లో ఉండే టీ హెడ్లో ఉండే టీఆర్కి హైట్ ఇవ్వచ్చు. హైట్ వచ్చేసి ఒక 40 పిక్సెల్ ఇస్తున్నాం. ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నా, సో 50 పిక్సెల్ అప్లై చేస్తాం. క్లియర్గా ఉంది. అదేవిధంగా టీ ఫుట్లో ఉండే హెచ్ఆర్ కానీ ఇవ్వచ్చు. సేమ్ దీనికే మళ్ళీ ఎందుకు కామా, టేబుల్లో ఉండే టీ ఫుట్లో ఉండే టీఆర్కి కూడా నేను అప్లై చేస్తాను. దీనికి అండ్ దీనికి మొత్తం ఓకే. ఇప్పుడు దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. టీ హెడ్కి, టీ ఫుడ్ కూడా సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. టీ ఫుడ్కి అండ్ టేబుల్లో ఉండే టీ హెడ్కి కామా టేబుల్లో ఉండే టీ ఫుడ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం అప్లై చేద్దాం? ఏ కలర్ బాగుంటుంది? గ్రీన్ అప్లై చేస్తున్నా. మీకు నచ్చిన కలర్ పిక్ టూల్ ద్వారా పిక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ కలర్ అప్లై చేయాలనుకుంటున్నా. సో టెక్స్ట్ కలర్ అప్లై చేయాలంటే కలర్ వైట్ అంతే. ఇప్పుడు టీ బాడీకి సపరేట్ కలర్ కావాలనుకున్నా. టీ బాడీ సపరేట్ కలర్ కావాలంటే టేబుల్లో ఉండే టీ బాడీకి సపరేట్ కలర్. టీ బాడీకి మనం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి యాక్వా ఇద్దాం. యాక్వా క్లియర్. ఇప్పుడు డబుల్ బార్డర్ రావడం వల్ల నాకు కొలాప్స్గా అంటే అంత క్లమ్జీగా కనిపిస్తుంది. నాకు డబుల్ బార్డర్ వద్దు, సింగిల్ బార్డరే కావాలి. సింగిల్ బార్డర్ కావాలి అంటే టేబుల్లో రాయాల్సిన ప్రాపర్టీ ఏంటంటే బార్డర్ కొలాప్స్ ప్రాపర్టీ. బార్డర్ కొలాప్స్ బార్డర్ కొలాప్స్ ప్రాపర్టీ అప్లై చేస్తే ఏమైందంటే సింగిల్ బార్డర్ అయిపోద్ది. నౌ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే టీ హెడ్లో ఉండే డేటా మొత్తం రోలో సెంటర్లోకి ఉంది. టీ డీలో ఉండే డేటా మొత్తం లెఫ్ట్ సైడ్లో ఉంది. మొత్తం మన టేబుల్లో ఉండే డేటా మొత్తం సెంటర్లోకి కావాలనుకుంటున్నాను. సెంటర్లోకి కావాలనుకుంటే టేబుల్కి టెక్స్ట్ అలైన్ సెంటర్ అప్లై చేస్తాం. టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే అన్ని సెంటర్లోకి వచ్చేస్తాయి. అదే రైట్ కంటే టెక్స్ట్ అలైన్ రైట్, లెఫ్ట్ కంటే టెక్స్ట్ అలైన్ లెఫ్ట్. బట్ ఓన్లీ వర్టికల్ డైరెక్షన్లో కూడా సెంటర్లో ఉన్నాయి. చూడండి, టాప్ నుంచి బాటం చూస్తే సెంటర్లోనే ఉన్నాయి. బట్ నాకు లైన్ టచ్ అవుతూ రావాలి. ఏదర్ టాప్లో కానీ కావాలి, ఏదర్ బాటంలో కానీ కావాలి. అంటే ఇది ఉండేది ఈ టాప్లోనే కానీ కావాలి, ఈ బాటంలో కానీ కావాలి. ఎట్లా ఒకట దాన్ని ఏమంటే వర్టికల్ అలైన్ అంటాం అన్నమాట. వర్టికల్ అలైన్. ఆ వర్టికల్ అలైన్ ఎలా చేస్తామంటే టేబుల్లో ఉండే టీఆర్కి అన్నిటికీ వర్టికల్ అలైన్ టాప్ అంటాం, మిడిల్ అంటాం, బాటం అంటాం. బాటం కావాలనుకుంటే బాటం ఇస్తున్నాం. అన్నిటికీ టచ్ అవుతూ వచ్చింది.
టాప్ అంటే టాప్కి వెళ్ళిపోద్ది, మిడిల్ అంటే సెంటర్లో ఉంటుంది. ఓకే, ఎలా కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు మీరు. ప్యాడింగ్ కూడా అప్లై చేస్తారు కొందరు, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అప్లై చేస్తారు, అది మీ చాయిస్. నెక్స్ట్ అదేవిధంగా టేబుల్లో ఉండే టీ బాడీలో ఉండే టీఆర్ని హోవర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ హాట్ పింక్ ఇద్దాం, హాట్ పింక్. సిరీస్ సర్పుట్ చూడండి, ఓన్లీ టీ బాడీలో ఉండే వీటిని మాత్రం హోవర్ చేసినప్పుడే వస్తుంది, వీటిని హోవర్ చేసినప్పుడు రాదు. ఇలా క్లియరా? సో ఇలా ఇంకా చాలా అప్లై చేసుకోవచ్చు, ప్యాడింగ్ అప్లై చేసుకోండి, మార్జిన్ అప్లై చేసుకోండి, ఏదైనా అప్లై చేసుకోండి. ఓకే, మీ చాయిస్. జస్ట్ సింపుల్గా మనకి ఒక టేబుల్ నీట్గా ఇట్లా చేసుకోవాలంటే ఇలా అప్లై చేస్తాం. ఇంకా చాలా ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు. మెయిన్ సెలెక్టర్స్ ఇంపార్టెంట్, దేనికి ఎలా అప్లై చేస్తానో ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ ఇంకా ఇన్డెప్త్గా మీరు చూడాలి, థియరీ పాయింట్స్ కానీ ఏదైనా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కానీ చూడాలి. సో ఫస్ట్ W3 స్కూల్స్లో సిఎస్ఎస్కి వెళ్ళిపోండి. సిఎస్ఎస్లో మీరు కొద్ది డౌన్కి వచ్చిన తర్వాత పొజిషన్స్ అనేసి ఉంటుంది. ఈ పొజిషన్స్కి వెళ్తే మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి, స్టాటిక్, రిలేటివ్, ఫిక్స్డ్, అబ్సల్యూట్, స్టిక్కీ, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. థియరీ పాయింట్స్ చదవండి. ఓకే, థియరీ పాయింట్స్ చదివి ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చూడండి, ఒక టెక్స్ట్ని ఒక ఇమేజ్ మీద లెఫ్ట్లో కానీ టాప్లో కానీ రైట్లో కానీ సెంటర్లో కానీ ఎక్కడైనా అలైన్మెంట్ చేయాలనుకుంటే సేమ్ ప్రాసెసే. ఇక్కడ మీరు టాప్ లెఫ్ట్ అని ఇస్తే ఇక్కడ మెయిన్ చూడండి, వాళ్ళు తీసుకునేది ఒక పేరెంట్ తీసుకున్నారు, పేరెంట్లో ఇమేజ్ తీసుకుని ఇమేజ్ మీద కంటెంట్ తీసుకున్నారు. ఇప్పుడు టాప్కి ఏమి ఇచ్చింటారు, కంటైనర్కి ఏమి ఇచ్చింటారు, పొజిషన్ రిలేటివ్ ఇచ్చింటారు. ఏదైతే మూవింగ్ చేయాలనో ఆ మూవింగ్ చేసే వాడికి పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చింటారు. సేమ్ అదే కాన్సెప్టే ఉంటుంది, మీరు అర్థం చేసుకొని చేయండి అంతే. నెక్స్ట్ జెడ్ ఇండెక్స్ చూడండి, ఇవన్నీ జెడ్ ఇండెక్స్. ఓకే, నౌ నెక్స్ట్ మనకి ఇంకా టేబుల్స్ గురించి చూసాం కదా. సేమ్ ఇక్కడ మనకు టేబుల్స్ అనేసి ఉంటుంది. టేబుల్ని నీట్గా స్టైల్స్ అప్లై చేయడం ఇక్కడ అన్నీ చూసింటారు. టేబుల్కి బార్డర్ ఇవ్వడం ఎలాగా, అదే టేబుల్కి విడ్త్ కూడా పెంచింటారు చూడండి, విడ్త్ ఇవ్వడం ఎలాగా, అదేవిధంగా కొలాప్సిబుల్ బార్డర్ కొలాప్స్ ఇవ్వడం ఎలాగా, అండ్ బార్డర్ లేకుండా చేయడం ఎలాగా, అదేవిధంగా మనకు టేబుల్ సైజ్ని ఇంక్రీజ్ చేయడం ఎలాగా, ప్యాడింగ్ పెంచడం ఎలాగా. వీటిలో ప్యాడింగ్ ఇచ్చింటారు, హైట్ ఇచ్చింటారు చూడండి, హైట్, విడ్త్ అన్నీ అప్లై చేసింటారు. ఇవన్నీ మీరు అప్లై చేస్తే టెక్స్ట్ అలైన్మెంట్, అదేవిధంగా టెక్స్ట్ స్టైల్, ఇవన్నీ ఒక్కొక్క ప్రాపర్టీ మీరు అప్లై చేస్తూ చూడండి. ఇవన్నీ ప్యాడింగ్ ఇచ్చారు చూడండి, దీంట్లో ప్యాడింగ్ కూడా ఇచ్చారు. దీంట్లో ఇన్సైడ్లో ప్యాడింగ్ ఇవ్వచ్చు, ఏదైనా మార్జిన్ ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. అండ్ హార్జెంటల్ డివైడర్స్ అనమాట, బార్డర్ బాటమ్ ఇచ్చారు, టీహెచ్కి టీడీకి బార్డర్ బాటమ్స్ ఇచ్చారు. ఇవన్నీ మీరు అప్లై చేయాలి. హోవర్ కూడా ఇచ్చారు చూడండి, ఇలా టేబుల్కి స్ట్రిప్డ్ కూడా ఇచ్చారు. అంటే టీఆర్ ఎంత చైల్డ్ ఈవెన్కి మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక్కొక్కటి స్ట్రిప్డ్ లైన్స్ ఇచ్చాము వీటిని. ఇలా ఇవన్నీ మీరు చూసినప్పుడు మాత్రమే బూస్ట్ డ్రాప్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నారు, ఏ ప్రాపర్టీస్ ఎలా అప్లై చేస్తున్నాం, ఇవన్నీ మీకు తెలియాలి. ఎందుకంటే ఇవన్నీ ఇన్బిల్ట్గా అప్లై చేసింటారు బూస్ట్ డ్రాప్లో. ఇన్ని ప్రాపర్టీస్ మీరు రాసే అవసరం ఉండదు, బట్ మీకు కాన్సెప్ట్ తెలిస్తేనే బూస్ట్ డ్రాప్ అర్థమవుతుంది, లేకపోతే బట్టి నాలెడ్జ్ అయిపోద్ది. ఓకేనా? ఇవన్నీ మీరు నేర్చుకొని రావాలి, అంటే ప్రాక్టీస్ చేసుకోవాలి, నేర్చుకొని కాదు ప్రాక్టీస్ చేసుకొని రావాలి. నెక్స్ట్ అదేవిధంగా టేబుల్ చాలా బిగ్గర్ ఉన్నప్పుడు ఏమైతే అంటే టేబుల్ వల్ల రెస్పాన్సివ్ పోతుంది. టేబుల్ వల్ల రెస్పాన్సివ్ పోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎటువంటి మెయిన్ టేబుల్కి ఒక పేరెంట్ డ్యూ తీసుకొని దానికి ఏం చేస్తున్నారు, ఓవర్ఫ్లో ఎక్స్ ఆటో అంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, హారిజెంటల్గా స్క్రోలింగ్ వచ్చేస్తుంది మనకు. ఓకే, సో ఇవన్నీ మీరు ఎగ్జాంపుల్ చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే, మ్యాక్స్ విత్, పొజిషన్స్ అయిపోయింది. ఇవన్నీ మీరు ఒకసారి చూడండి, వెరిఫై చేయండి. ఓకే, నెక్స్ట్ అడ్వాన్స్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడాల్సిందల్లా ఏంటంటే ఇమేజ్ ఫిల్టరింగ్స్ చూడండి. ఇమేజ్కి కూడా ఒక్కొక్క దానికి ఒక ఫిల్టరింగ్ అప్లై చేస్తారు. ఇలా డిఫరెంట్ ఫిల్టరింగ్స్ అనమాట. చూడండి, బ్లర్ అనేసి, బ్రైట్నెస్ అనేసి, కాంట్రాక్స్ట్ అనేసి, డ్రాప్ షాడో అనేసి, గ్రే స్కేల్ అనేసి, హ్యూ రొటేట్ అనేసి, ఇన్వర్ట్ అనేసి, ఒపాసిటీ అనేసి, ఇలాంటి చాలా ఉంటాయి. ఇవి ఎప్పుడు చూడాలి అంటే సిఎస్ఎస్ మొత్తం ఇప్పటివరకు నేను చెప్పినంత పర్ఫెక్ట్ అయితేనే వీటికి వెళ్ళండి. లేదు మీరు చెప్పిండేది నాకు చాలా ఎక్కువ అవుతున్నాయంటే వదిలేండి, స్కిప్ చేసేయండి. లేదు ఇంకా నేను ఎక్స్ట్రా నేర్చుకోగలను అనేసి అనుకుంటే ఇవి కూడా చూడండి. నెక్స్ట్ అదేవిధంగా ఇమేజ్ షేప్స్ కూడా చూడండి. ఇవన్నీ సర్కిల్ కావాలంటే ఎలాగా, ఇలా హాఫ్ సర్కిల్ కావాలంటే ఎలాగా, ఇలా ఇక్కడ కంటెంట్ ఇలా రావాలంటే ఎలాగా, ఏం యూస్ చేయాలి, క్లిప్ పాత్, సర్కిల్ 40% ఇలా చూడండి. ఇమేజ్కి ఫ్లోట్ అనేసి, ఫ్లోట్ చెప్పానా మీకు, ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్. సో వాటి గురించి వదిలేండి, మళ్ళీ ఎందుకు. ఫ్లోట్ చెప్పినప్పుడు క్లియర్ అని నేర్చుకోవాలి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అవి తర్వాత మళ్ళీ చూసుకుందాం రండి. కావాలంటే చెప్దాము,
ఎండింగ్లో చెప్తాను మీకు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఫిట్ అనేసి నేర్చుకోండి. ఇవన్నీ ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి ఏంటి అనేసి ఇవన్నీ కొన్ని అంటే ఫిట్, కంటైన్, కవరు, నన్ను, స్కేల్ డౌన్ ఇలాంటి కొన్ని ఉంటాయి. నెక్స్ట్ మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది వేరియబుల్స్, చాలా ఇంపార్టెంట్. ఈ వేరియబుల్స్ కాన్సెప్ట్ ఎందుకోసం అంటే మన డాక్యుమెంట్లో మనం అబ్జర్వ్ చేస్తే, అంటే మనం ఒక ప్రాజెక్ట్ తీసుకుందాం, మన ప్రాజెక్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ కలర్ ఎన్ని టైమ్స్ ఇచ్చింటారు? సేమ్ కలర్ అంటే ఆక్వా కలర్ అనుకోండి. ఇది ఇక్కడ ఇచ్చారు, ఈ ఐకాన్స్కి ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు అండ్ ఇక్కడ ఇచ్చారు, అన్నిటికి ఇచ్చారు. ఎప్పుడన్నా ఈ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ కలర్ నాకు రెడ్ కలర్ కావాలి, అప్పుడు ఏం చేయాలి? ఎక్కడైతే ఈ కలర్ ఇచ్చింటారో అన్నిట్లో మార్చుకోవాలి. మళ్ళీ ఇంకోసారి ఏదైనా సరే ఒకటి మిస్ అయినా అది అలాగే కనిపిస్తుంటుంది. ఇలా రిపీటింగ్గా వచ్చే వాల్యూస్ ఎప్పుడైనా సరే రిపీటింగ్గా వాల్యూస్ ఏదైనా రాయొచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఫాంట్ సైజ్ రావచ్చు, కలర్ రావచ్చు, ఇలా ఏదైనా సరే వాల్యూస్ రావచ్చు మనకి. అలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అంటే వాటిని వేరియబుల్స్లో మనం డిక్లేర్ చేసుకోవచ్చు. కామన్గా ఇచ్చే వాటిని ఇలా వేరియబుల్స్లో మనం డిక్లేర్ చేయొచ్చు. ఆ వేరియబుల్స్ ఎలా ఇస్తాము అంటే ఇలా స్టార్టింగ్లో మనం ఎలాగైతే స్టార్ ఇస్తామో ఆ స్టార్ పైన కానీ స్టార్ తర్వాత కానీ కోలన్ రూట్ అనేసి ఇస్తాం. ఆ కోలన్ రూట్లో ఐఫన్ బ్లూ అంటున్నాం, ఐఫన్ వైట్ అంటున్నాం. మనకి ఎన్ని కలర్స్ అయితే మన డాక్యుమెంట్లో వాడుతున్నామో ఆ కలర్స్ అన్ని ఇట్లా వేరియబుల్ లాగా డిక్లేర్ చేస్తాం. ఆ వేరియబుల్ని ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ కలర్లో అప్లై చేయాలంటే ఇక్కడ యూజ్ చేయాల్సిన కీవర్డ్ వేర్ లోపల బ్లూ కావాలంటే ఐఫన్ బ్లూ, అదేవిధంగా వైట్ కావాలంటే ఇలా ఐఫన్ వైట్. ఇలా మనం ఇలాంటి వాటిలో మనం యూజ్ చేస్తాం. అప్పుడు ఇక్కడ ఒకటి చేంజ్ చేస్తే చాలు, ఈ బ్లూ ఎక్కడైతే ఉందో అన్నిట్లో చేంజ్ అయిపోద్ది. ఇక్కడ చేంజ్ చేస్తే చాలు, ఇవన్నీ ఎక్కడైతే ఉందో అక్కడంతా మారిపోద్ది. క్లియర్? ఈ వేరియబుల్స్ గురించి అంటే వెరిఫై చేయండి. ఇవన్నీ అయిన తర్వాత గ్రిడ్కు వెళ్ళండి. సో ఫ్లెక్స్ కాన్సెప్ట్ ఎనఫ్, బట్ గ్రిడ్ అనేది కూడా మనకి ఈక్వల్ కాలమ్స్ అన్ఈక్వల్ కాలమ్స్గా చేసే కాన్సెప్ట్ అనమాట ఇది. బట్ గ్రిడ్ అనేది నేను చెప్పను, ఎవరికైనా ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పను కూడా, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. అందుకోసం గ్రిడ్ అనేది ఎప్పుడు ఇవన్నీ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే అడిగి రావాల్సింది, నేను ముందే చేయమని చెప్పను. గ్రిడ్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఎలాగైతే ఈక్వల్ కాలమ్స్ అన్ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేస్తున్నామో ఇది కూడా కాలమ్స్ రోస్ లాగా డివైడ్ చేయడమే. కొందరు గ్రిడ్ యూజ్ చేస్తారు, కొందరు ఫ్లెక్స్ యూజ్ చేస్తారు. నేనైతే ఫ్లెక్సే ప్రిఫర్ చేస్తాను అనమాట. అందుకోసం మరి గ్రిడ్ కూడా మనకి ఈజీగానే ఉంటుంది. గ్రిడ్ అనేసి చూడండి, ఇలాగా ఈక్వల్ కాలమ్స్ అన్ఈక్వల్ కాలమ్స్గా గ్రిడ్ లేఅవుట్ ఇలా ఉంటుంది. చూడండి ఇక్కడ ఉండే మల్టిపుల్ వాల్యూస్ అన్నింటినీ మనం ఎలా అప్లై చేస్తాం ఏంటి అనేసి ఉంటుంది. చూడండి డిస్ప్లే గ్రిడ్ అనేసి వాడతాం. అంటే వాటిని ఎలా అప్లై చేస్తాం? డిస్ప్లే ఇన్లైన్ గ్రిడ్ అంటే ఒక మీనింగ్ఫుల్గానే ఉంటుంది. అలైన్ కంటెంట్, అలైన్ ఐటమ్స్, అలైన్ సెల్ఫ్, డిస్ప్లే, కాలమ్, గ్యాప్, గ్రిడ్ ఏరియా, గ్రిడ్ ఆటోమేటిక్ సిరీస్ ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ నేనైతే చెప్పను. బట్ మీరు నేర్చుకోవాలనుకుంటే ఎక్స్ట్రా నేర్చుకోండి, ఇవి నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ అయిపోయినాయి, ఓకే అంత పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకుంటే నెక్స్ట్ ఇంకొక స్కిల్ అనమాట, చాలా ఇంపార్టెంట్ స్కిల్, శాస్ అంటాం. కొద్ది డౌన్కి వచ్చిన తర్వాత శాస్ ఇక్కడే ఉంటుంది శాస్. ఓకే, శాస్ అనేది ఏంటంటే సింటాక్టికల్, అంటే ఇది జనరల్గా ఏంటంటే సిఎస్ఎస్ ప్రీ ప్రాసెసర్ అనమాట. సిఎస్ఎస్ యొక్క ప్రీ ప్రాసెసర్. దీని అబ్జర్వేషన్ సింటాక్టికలీ ఆసమ్ స్టైల్ షీట్ అనమాట. ఓకే, బట్ ఇక్కడ మనకు శాస్, ఎస్సిఎస్ఎస్ అనేసి అంటాం. ఇవి రావాలి అంటే కంపల్సరీ HTML CSS వస్తేనే శాస్, సెస్ అనేసి వస్తుంది. ఇవి ఎందుకు నేర్చుకోవాలంటే నవ్ డేస్ శాస్ కానీ సెస్ కానీ వాడుతున్నారు మార్కెట్లో, సిఎస్ఎస్ వాడట్లేదు. సిఎస్ఎస్ వస్తే శాస్ వస్తుంది. అది ఎందుకంటే ఇప్పుడు మనం మన కోడింగ్లోనే ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇక్కడ నావ్లో ఉండే కంటెంట్ ఎన్నిసార్లు రాస్తున్నాం చూడండి. నావ్లో ఉండే ఇవ్వెల్, నావ్లో ఉండే కంటెంట్, నావ్లో ఉండే ఇవ్వెల్, నావ్లో ఉండే ఇవ్వెల్లో ఉండే నావ్లో ఉండే ఇవ్వెల్లో ఉండే ఎల్ఐలో ఉండే లిస్ట్, నావ్లో ఉండే ఇవ్వెల్లో ఉండే చూడండి ఎన్నిసార్లు రాస్తున్నాం. అదే శాస్లోకి వచ్చేసరికి చిన్న ఎగ్జాంపుల్ అంతే ఇది. శాస్లోకి వచ్చేసరికి ఎలా రాస్తామంటే ఎగ్జాంపుల్ నెక్స్ట్ థింగ్ యా ఇలా రాస్తాం. నావ్లో ఉండే యువెల్, నావ్లో ఉండే ఎల్ఐ, నావ్లో ఉండే యాంకర్ అన్నిసార్లు రాసే అవసరం ఉండదు. బట్ దీనికి ఎక్స్టెన్షన్ ఏముంటుంది అంటే .scss అనేసి ఉంటుంది. ఇవన్నీ మన దాంట్లో ఇన్స్టాలేషన్ చేసుకొని చేయాలన్నమాట. ఇవన్నీ డైరెక్ట్గా సిఎస్ఎస్లో రాస్తే రాదనమాట, అవుట్పుట్ ఇన్స్టాలేషన్ చేసుకొని చేయాలి. బట్ తెలిసి పెట్టుకోండి అంతే. SCSS మీకు తెలుసు అనే మీనింగ్ ఎదుటి వాళ్ళకి తెలియాలి.
మళ్ళీ తర్వాత ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఆ ఫైల్లో వాళ్ళు రాసేసి ఉంటారు. వాటిని అర్థం చేసుకోవాలంటే ఆల్రెడీ వీటి గురించి ఐడియా ఉండాలి. వీటి గురించి ఐడియా ఉంటేనే మనం తెలుసుకోగలం. ఓకే, నావ్లో ఉండే యువెల్, నావ్లో ఉండే ఎల్ఐ, నావ్లో ఉండే యాంకర్ ట్యాగ్, ఇలా ఏదైనా సరే మల్టిపుల్ టైమ్స్ రాసినప్పుడు ఇలా రాసుకుంటాం. సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇంపోర్ట్, మిక్స్, ఎక్స్టెండ్, ఇవే మనకు ఉండేది, అంతకుమించి ఇంకెక్కువ ఏమి ఉండవు. ఇవి ఎప్పుడు ప్యారలల్గా ఎప్పుడన్నా ఫ్రీగా ఏదైనా బోర్ కొడుతోంది, ఏంది ఇయే చేస్తున్నా డైలీ అనేసి ఫీలింగ్ వచ్చినప్పుడు ఇలా కొత్త కాన్సెప్ట్ నేర్చుకోండి. శాస్ కానీ సెస్ కానీ, ఈ రెండు కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు జాబ్స్లో చూశారు అంటే ఇవే ఎక్కువ అడుగుతుంటారు, శాస్ సెస్ స్కిల్ వచ్చా అనేసి. ఆల్రెడీ వచ్చు అని చెప్పుకోండి అంతే, దాని థియరీ పాయింట్స్ నేర్చుకోండి. వచ్చు అనుకోవడంలో తప్పేం లేదు, వాడు థియరీ పాయింట్ అడిగేది. మీకేమి కంపారిజన్ ఏంటి అంటే దాని గురించి కొద్దిగా సిఎస్ఎస్ ప్రీ ప్రాసెసర్, శాస్ ఈజీ ఎక్స్టెన్షన్ ఫర్ ద సిఎస్ఎస్, ఇలాంటి కొన్ని ఉన్నాయి దాని గురించి. జస్ట్ స్కిల్ పెడితే చాలు. వాళ్ళ ప్రాజెక్ట్లో ఎస్సిఎస్ వాడింటే మీకు ఈజీ అయిపోద్ది, మళ్ళీ తర్వాత నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే టైం టేకింగ్ చాలా ఉంటుంది, కంపెనీకి వెళ్ళిన తర్వాత టైం చాలా ఉంటుంది. ఒక శాస్ కానీ సెస్ కానీ మీ రెజ్యూమ్లో పెట్టడం వల్ల ఇంకా కొన్ని జాబ్స్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అందుకోసం అంతే. ఓకేనా? సో ఇది ఓవరాల్గా సిఎస్ఎస్. ఓకే, సో హెచ్టిఎంఎల్ సిఎస్ వస్తే మన బూస్టాప్ వస్తుంది, నీట్గా నేర్చుకునండి. క్వశ్చన్స్ అడుగుతూ బూస్టాప్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.